ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి బడుగు దేశం మనడి మాట పడుదురేలా ఇది బడుగు దేశం మనడి మాట పడుదురేలా. ఈ చప్పట్లు అయిపోగానే కొట్టినట్ట, బడుగు దేశం అని చెప్పినందుకు కొట్టినట్ట అని నేను అన్నమాట సిగ్గుపడాల్సిన విషయమే తప్ప చప్పట్లు కొట్టాల్సిన విషయం కాదు. ఒక పద్యంలో, శేషపద్యంలో పైన 7 పాదాలు భారతదేశ వైభవాన్ని గురించి చెప్పి చివరి మాట వేల మందిగా ఇక్కడ కూర్చుని నిలబడి వింటున్నటువంటి విద్యార్థుల్లో ఒక ఉత్తేజం కలగడం కోసం నేను చెప్పాను. ఈ దేశం ఆధ్యాత్మికంగా కాదు, వైజ్ఞానికంగా కూడా బాగా పురోగమించిన దేశం. అందుకే ఇక్కడ ఏన్షియంట్ క్లబ్ ఆఫ్ టెక్నాలజీ తరఫున నేను మాట్లాడడానికి వచ్చాను. ఏన్షియంట్ టెక్నాలజీ అంటే ఏమిటి? భారతీయ ప్రాచీనమైనటువంటి సాంకేతిక సంపద. క్లబ్ ఫర్ ఏన్షియంట్ టెక్నాలజీ భారతీయ ప్రాచీన సాంకేతిక సంపదని యువతరానికి అందించడం కోసం ఏర్పడినటువంటి సంఘం ఇది. ఆ సంఘం తరఫున గుంటూరు ఆర్వీఆర్ అని చేసి కళాశాలలో కొన్ని వేల మంది విద్యార్థులను ఉత్తేజించి దేశభక్తి, దైవభక్తి ప్రపూరితమైన ప్రసంగం చేయడానికి అవకాశం దొరకడమే నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు కొట్టచ్చు అప్పట్లో హాయిగా. నేను ఎక్కడ మాట్లాడినా దాన్ని అవకాశంగా భావించను. నా మాటలు వినేవాళ్ళకి అవకాశం తప్ప నాకు అవకాశం కాదు, నాకు విశ్రాంతి అవకాశం. కానీ ఇక్కడ నేను అవకాశంగానే భావిస్తున్నా. దేశం బాగుపడాలంటే ఎవరు వినాలో, ఎవరు ఆచరించాలో, ఎవరు అన్వయించుకోవాలో వారు నా కళ్ళ ముందు కనపడుతున్నారు. ఇక్కడ ఉన్న 1000 మందికి పైగా విద్యార్థుల్లో నా 2 పిల్లలే నాకు కనపడుతున్నారు. మీకు అందరికీ ఆశీర్వచనం. మా అబ్బాయిలే ఇక్కడ ఉండి వింటున్నారు అనుకుని చెబుతున్నా. ఎన్ని వేల మందిని సంతానంగానే నేను భావిస్తున్నా. కారణం మనం అందరం ఒక్కటే, దేశం ఒక్కటే. వేళ 75 ఏళ్ళు పూర్తి చేసుకుని అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. 47 నుంచి 2022 వస్తే 75 ఏళ్ళ కింద లెక్క. అమృతోత్సవం అంటే ఏమిటి? అమృతం అంటే ఏమిటి? మనకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే చిన్న మాట. అమృతం అంటే ఉసిరికాయ. ఉసిరికాయని అమృతం అంటారు సంస్కృతంలో. సర్వోషధీనాం అమృత ప్రధాన, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేషు భోగేషు అశనం ప్రధానం, సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మనం చాలా చోట్ల కంఠాసుపత్రుల దగ్గర చూస్తాం. కానీ అది పూర్తి శ్లోకం 4 పాదాలు ఉంటుంది. దాన్ని చాణక్యుడు రచించాడు, మహానుభావుడు. చాణక్య నీతి సూత్రాల్లో ఉంటుంది అది. సర్వౌషధీనాం అమృత ప్రధాన. అన్ని రకాల మందుల్లోకి గొప్ప ఔషధం ఏమిటంటే ఉసిరికాయ. ఉసిరికాయ ఇంట్లో ఉంటే వేరే వైద్యం అవసరం లేదు. ఉసిరి పచ్చడి, ఉసిరి బద్దలు అన్నీ ఆరోగ్యమే. రోజు అన్నం తినే ముందు ఇంత ఉసిరికాయ పచ్చడి వేసుకుని 2 ముద్దలు తింటే ఏ రోగము రాదు. ఇంకా తర్వాత ఏం తిన్నా అరిగిపోతుంది. పైగా ఉసిరికాయ ఎసిడిటీ, ఆకలిని పుట్టిస్తుంది. కాబట్టి 2 ముద్దలు ఎక్కువ తింటాడు. అందుకని అన్నానికి ముందు ఉసిరికాయ తినాలి, అన్నం తిన్నాక రేగిపండు తినాలి. అన్నానికి ముందు ఉసిరికాయ తింటే అన్నం ఆకలి పుట్టిస్తుంది. అన్నం తిన్నాక రేగిపండు తింటే తిన్నది అరుగుతుంది. దానిలో ఉండే గుంజు, జిగురు కారణంగా రేగిపండు అరుగుతుంది.
అరటిపండు ఎప్పుడు తిన్నా దోషం లేదు, వెలగపండు ఎప్పుడు తిన్నా ఆలోచించుకుని తినాలి. కపిత్థం సర్వదా అపథ్యం కదళీ నకదాచన అని శాస్త్రం చెప్పారు. ఇది వైద్యం. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టింది. కనీసం చాణక్యుడు లెక్క వేసుకున్న క్రీస్తు పూర్వం లెక్క. కానీ వీళ్ళ వైద్య శాస్త్రంలో డాక్టర్లు మందు రాస్తే బ్రహ్మదేవుడికి అర్థం కావాలి, ఆ రాత మనకు అర్థం కాదు. ఒక్కడు కూడా ఉసిరికాయ అని రాయడు. ఒకవేళ రాస్తే యూకే అంటాడు. యూకే అంటే బ్రిటన్ అవుతుంది, ఉసిరికాయ అవ్వదు. నిన్న కూడా పత్రికలు వచ్చింది, మీరు గమనించుంటారు, జనరిక్ మందుల గురించి. డాక్టర్లు అర్థమయ్యేలా రాయాలి మందు, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలా రాస్తే వాడు క్యాపిటల్ కట్టుకోలేడు, రాయడు. అర్థం కాకుండానే రాస్తాడు. కొంతమంది పిల్లల రాత అర్థం కాకపోతే మా చిన్నతనంలో నీది బ్రహ్మరాత అనేవారు. ఓహో, బ్రహ్మరాత అర్థం కాదనమాట అని అర్థమైంది. మా రాత ఎలాగో అర్థం కాదు కాబట్టి. ఇప్పుడు ఎవరికి అర్థం కాని బ్రహ్మరాత ఏదైనా ఉంటే డాక్టర్ల రాత ఒకటే. ఎందుకంటే అర్థమైతే ఆ మందు వాడు తర్వాత కొనుక్కొని వాడేసుకుంటాడేమో, మన దగ్గరికి రాడేమో అని అనుమానం. ఎందుకంటే వీళ్ళు రావాలి, చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి, లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? ఇంత వైద్యం తయారైంది కదా, అన్నిటికీ భయపడుతున్నాం కదా మనం. ఇంత వైద్యంలోనూ మనకి చెప్పింది ఏమిటంటే అమృత ప్రధాన, ఉసిరికాయ ఉంటే నీకు వైద్యం అవసరం లేదన్నారు. ఆహార విహారాల్లో మార్పు ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించాలి కానీ మందు బిళ్ళల ద్వారా కాదు. వీళ్ళ మందు బిళ్ళల అమ్మకాలు బాగా పెరిగాయి, మందు అమ్మకాలు కూడా బాగా పెరిగాయి విపరీతంగా. ఈ బిళ్ళలు పెరిగే, మందు పెరిగింది, అంతా అనారోగ్యాల పాలయ్యారు. కారణం మన ప్రాచీన వారసత్వాన్ని మర్చిపోవడమే. అందుకే ఏన్షియంట్ టెక్నాలజీ. అమృతం అంటే అన్నిటికీ పనిచేస్తుంది అని అర్థం. అక్కడ ఉసిరికాయ అమృతం ఏమిటి? ఉసిరికాయ ఏమి తీగా ఉండదు. అమృతం అంటే తీగా ఉంటుంది అనుకోవద్దు. ఎవరికి ఏది ఇష్టమైతే అది అమృతం. అమృతానికో రుచి లేదు, అమృతానికో రుచి లేదు. బెల్లానికో రుచి ఉంది, అల్లానికో రుచి ఉంది, కానీ అమృతానికి రుచి లేదు. మరి అమృతం అంటే అర్థం ఏమిటంటే నీకు ఏది రుచిస్తే అదే అమృతం. ఉపన్యాసం అయ్యాక మీరు మాకు ఉపన్యాసం బాగా నచ్చిందని మీరు మనస్సులో భావిస్తే నా ఉపన్యాసం అమృతం కింద లెక్క. ఉపన్యాసానికి రుచి ఏమిటంటే నీకు నచ్చింది అంతే, నీకు నచ్చింది అమృతం. అంచేత అమృత ప్రధాన, అన్ని రకాల వాటికి మందు వేయగలిగింది అమృతం. అంచేత అమృతోత్సవం అంటే కూడా మనం గ్రహించవలసింది, అన్ని రకాల వ్యాధులకి మనం మందు వేయగలిగామా 75 ఏళ్లలో? ఈ దేశంలో అవినీతి పోయిందా? పేదరికం పోయిందా? విలాసాలు పోయాయా? భోగాలు పోయా? ఏవీ పోకపోగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే చాలామంది విద్యార్థులకు తెలుసు, కానీ మీరు చూడకపోయే భవిష్యత్ భారతం భయంకరంగా ఉంటుందంటే భయపడద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఏ విలువలు లేని దేశం ఉంది ఇవాళ. తల్లిని నమ్మడానికి వెళ్ళేది, తండ్రిని నమ్మడానికి వెళ్ళేది, వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని నమ్మడానికి వెళ్ళలేదు. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నా ఏడాది మించి కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు ఇద్దరు కూడా. ఇక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తే భారతరత్న, వేరే ఏం అక్కర్లేదు. ఇంకా 3 years విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 3 ఏళ్ళ ఒకటితోనే ఎలా సాధ్యం? 3 ఏళ్ళు కాదమ్మా, 30 ఏళ్ళు 60 ఏళ్ళు సాధ్యమైన వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గర ఉన్నారు. మీ అమ్మమ్మ గారిని, మీ తాతయ్య గారిని అడగండి, వారి పెళ్ళి ఎప్పుడైందో, ఇంతకాలం ఎందుకు కలిసి ఉన్నారో కూడా అడగండి, చెప్తారు. మరి వాళ్ళు కట్టుకున్న వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాం. కానీ చదువు దగ్గర నుంచి, ఉద్యోగం దగ్గర నుంచి అన్నింటికీ మొత్తం విదేశాలకు పరిగెడుతున్నాం. కారణం మనల్ని మనం మర్చిపోయాం. తనను తాను మర్చిపోయిన వాడు ప్రపంచంలో ఓ పిచ్చి వెధవ కింద తయారవుతాడు. మన దేశాన్ని, మన ఔన్నత్యాన్ని, మన ప్రాచీన వారసత్వాన్ని, అక్కడ సాంకేతిక సంపదను, వైజ్ఞానిక సంపదను మనం మర్చిపోయాం. మన పుస్తకాల్లో కూడా అది లేదు. మీరు మొత్తం వైద్య శాస్త్రాలన్నీ తిరగేయండి. ఇంగ్లీష్ పేర్లు రకరకాలుగా ఉంటాయి. ఉసిరికాయ పేరు ఉండదు, అల్లం పేరు ఉండదు, యాలకులు ఉండవు, ధనియాలు ఉండవు, జీలకర్ర ఉండదు, లవంగాలు ఉండవు. కానీ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ప్రచారమైనవన్నీ ఇవే. యాలకులు వాడండి, లవంగాలు వాడండి, ధనియాలు వాడండి, జీలకర్ర వాడండి, అల్లం వాడండి, ఉసిరికాయ వాడండి. ఇవన్నీ పూర్వకాలం నుంచి మన దగ్గర అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు వాడుతూ ఉన్నవి. మనం చదువుకుని ఏం చేసామంటే చదివేస్తే కాకరకాయ కేకరకాయ అయిందని ఉన్నది వదిలేసి వేరే దాన్ని పట్టుకున్నాం. ఇదే ఉసిరికాయతో తయారు చేసిన మందును వాడు ఏం చేస్తాడు? ఉసిరి స్ప్రే అని పెడతాడు వాడు. యూకే స్ప్రే అంటాడు. అది ఉసిరికాయతో తయారు చేశాడు. విక్స్ వేపరబ్బ అంటే మనం వాడతాం. వేప రొబ్బ, అంతకంటే వేప రొబ్బ కాదు, అది వేప రొబ్బ. వేప చెట్టు రొబ్బ. రొంపేస్తే వేపాకులు రోసం చూస్తే రొంప పోతుంది. ఏ మందు వాడక్కల్లా. అందుకే రొంప గురించి సామెత, వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజులే. వేప చెట్టు ఇంటి ముందు ఉంటే పచ్చి వేప రొబ్బలు తెచ్చుకొని రొంప పట్టిన వాళ్ళు ఆ ముక్కు దగ్గర ఈ వేప రొబ్బలే ఇలా అనుకుంటూ ఉంటే తుమ్ములు ఆగిపోతాయి, రొంప కూడా తొందరగా తగ్గిపోతుంది. వేప ఒక వైరస్, రొంప అనేది ఒక వైరస్. ఆ వైరస్కి విరుగుడే వేప.
అదే వేపరొబ్బ, నాకు కంపెనీ వాడు పేరు చూసాక అనిపించింది వేపరొబ్బనే వీడు ఇంగ్లీష్లో వేపరొబ్బ అన్నట్రా, సరిపోయిందో గొడవ లేదనుకున్నాను నేను. మనకు తెలుగులో చెబితే అది మతం, సంస్కృతంలో చెబితే ఇంకా పెద్ద హిందూ మతం, ఇంగ్లీషులో చెప్పగానే సైన్స్ అయిపోతుంది. భాషను బట్టి అభిప్రాయాలు ఉండకూడదు. భాషే, శాస్త్రము శాస్త్రమే. ఏ శాస్త్రమైనా ఏ భాషలో చెప్పినా అది శాస్త్రీయమైన కారణాలతో ఉంటే సరిపోతుంది. శాస్త్రీయమైన కారణం అంటే అర్థం ఏమిటి? ఈ వస్తువుని ఎప్పుడూ లోపం జరిగితే దానికి కారణం ఏదైనా జరిపామంటే ఆ వస్తు సంబంధమైన కారణం మీరు చెప్పాలి, అది శాస్త్రీయం. ఇక్కడ ఉన్న కనిపిస్తున్న కారణాన్ని వదిలేసి ఎక్కడి నుంచో మీరు కారణాన్ని తీసుకొస్తున్నారంటే అది అశాస్త్రీయం. మనం ఒక పనికి బయలుదేరాం, ఆ పని అయింది అవలేదు ఉంటే దానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే నీ ప్రయత్నంలో ఉండే లోపం. లేదు, నీ ప్రయత్నం నువ్వు బాగానే చేసినా అవతల వ్యక్తులు సహకరించకపోవడం లోపం. కానీ మనం ఏం చేస్తాం తెలిసా, ఎవడో ఎదురొచ్చాడా పొద్దున్నే అదోముఖం వేసుకుని వాడి వల్లే పని అవ్వలేదంటాం. మన అందరిలో ఉండే పిచ్చి నమ్మకం ఇది. ఎందుకంటే మన లోపాన్ని మనం అంగీకరించడం ఇష్టం లేదు, మనం సరిగ్గా కృషి చేయలేదు, పరిస్థితులు కలిసి రాలా, ఇవన్నీ అంగీకరించడం ఇష్టం లేక పొద్దున్నే అదోముఖం వేసుకుని ఎవడో వచ్చాడు రా, వాడి గురించి వచ్చింది ఇదంతా. ఇదే అశాస్త్రీయం, ఇదే గుడ్డి నమ్మకం. అంటే ఏది నిజమైంది, ఏది నమ్మకం తెలుసుకుంది, ఇది చాలండి. ఆ కారణం అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంటే దాన్ని వదిలేసి ఎక్కడి నుంచో పట్టుకొస్తా వీటి నీకు ఎవడో ఎదురొచ్చాడు, ఏదో జరిగిందని. ఇక్కడ ఉన్న లోపం కనపడుతుంది కదా, ఇక్కడ ఉన్న లోపాన్ని వస్తుగతంగా లోపాన్ని దర్శించి సరిచేసుకుంటే అది సైన్సు. దానికి ఆ వస్తు సంబంధమైనదే వాస్తవం కదా, వస్తువు అనే మాట నుంచే వాస్తవం వచ్చింది. వాస్తవాన్ని గ్రహించడం మానేసి ఎక్కడి నుంచో లేనిపోయిన కారణాలన్నీ అంటగడితే అది నిజమో కాదో చెప్పలేవు, అది అశాస్త్రీయం, అది రుజువు చేసి తీరవలసిందే. కానీ ఒకప్పుడు ఈ దేశం అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థితిలో ఉంది అనేది వాస్తవం, పచ్చి వాస్తవం. నేను ఆ వాస్తవాలనే ఇక్కడ పేర్కొన్నా. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు శిబి చక్రవర్తి. మానవత్వం అంటే ఏమిటో గమనించండి. హ్యూమన్ వాల్యూస్ అని పెట్టుకున్నాం కదా, మానవత్వపు విలువలు. మానవత్వపు విలువలంటే మనం కోడి మాంసం తింటాం, కుక్క మాంసం తింటాం, వీలైతే అన్ని మాంసాలు తింటాం. మానవత్వాన్ని గురించి మాట్లాడతాం. మానవత్వం గురించి మాట్లాడాలంటే ముందు మాంసం మానేయాలి. కారణం భారతీయతని మనం మర్చిపోవడం వల్ల. త్యాగేనైకే అమృతత్వ మానసోహు అని బోధిస్తోంది మన సంస్కృతి. నువ్వు ఎంత సైన్స్ చదువు, ఎంత టెక్నాలజీ చదువు మహానుభావ, ఇదంతా నీ ఒక్కడి స్వార్థం కోసం కాదు, నీ అభివృద్ధి కోసం కాదు, మొత్తం మానవ జాతి అంతా బాగుండడం కోసం, అందుకోసం పనిచేస్తున్నావు, అది ఆలోచించు. అది మానవత్వపు విలువ. అలా భారతీయులు ఆలోచించారు. దానికే చెబుతున్నా, శిబి చక్రవర్తి రాజ్యం పరిపాలన చేస్తూ ఉంటే ఒక డేగ ఒక పావురాన్ని తరిమింది. ఆ పావురానికి ఎవరూ దొరక్క, దిక్కు లేక, డేగ నుంచి తప్పించుకునే దారి లేక రాజు కాళ్ళ మీద పడింది నిండు సభలో ఉండగా. అప్పుడు రాజుల మందిరాలు, నిండు సభలన్నీ ఊరికే మూసేసి తలుపులెట్టు ఉండేవి కాదు, బహిరంగంగానే ఉండేవి హాయిగా. వాళ్ళకి ఏ భయాలు లేవు, ముఖ్యంగా మృత్యు భయం లేదు. ఎవరైనా చంపేస్తారేమో ఎప్పుడైనా పోయేవాళ్ళమే కదా, పోనీయండి అనేవారు. అంతేగాని ఇటు అంగరక్షకుడు పెట్టుకుని ఏడిచేవారు కాదు ఊరికి. అది పెద్ద విషయం కాదు, ఉండేవారు అంతే జీతాల కోసం. వాళ్ళతో వీళ్ళకి పనేం లేదు, ఏదొచ్చినా సొంతంగా ఎదుర్కొనేవారు. స్వయంగా రాజతే ఇది రాజా, తన ధైర్యం, తన స్థైర్యం, తన విద్య, తన విజ్ఞానంతో ప్రకాశించేవాడే నాయకుడు. పక్కన నలుగురు అంగరక్షకులను పెట్టుకుని అంటే వాడు నాయకుడు కాదు, సేవకుడు కింద లెక్క. వాడికే ధైర్యం లేదు, మనకేం చెబుతాడు. అందుకని శిబి చక్రవర్తికి ఎవరేం లేరు. అక్కడ హాయిగా కూర్చుని ఉండగా పావురం వారింది. దానికి చాలా ముద్దుగా అనిపించింది. తన పిల్లని, చిన్న ఆడపిల్లని ఒళ్ళోకి తీసుకున్నట్టే ఆ పావురాన్ని ఒళ్ళోకి తీసుకుని నిమిడితే అది భయంగా చూస్తోంది. అర్థమైంది, వెనకాల డేగ తరువుకుంటూ వచ్చింది. ఆ పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. డేగకి అర్థమైంది ఈ మహారాజు పావురానికి శరణ ఇచ్చాడని. వెంటనే డేగ ఆశ్చర్యకరంగా మనుష్య భాషలో మాట్లాడింది. ఒక విషయాన్ని కథారూపంలో చెప్పేటప్పుడు చెప్తారు ఈ విషయాలన్నీ మనుష్య భాష. డేగ, మహారాజా ఈ పావురం నాకు ఆహారం. డేగలో పావురాన్ని తింటాను, నీకు తెలియదా? రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, పావులు కప్పల్ని తింటాయి, పులులు లేడుల్ని తింటాయి, సింహం ఏనుగుని తింటుంది. నువ్వు ఇడ్లీ దోశ తినట్లా, అలాగే నేను పావురాన్ని తింటా, ఇది నా ఆహారం. నువ్వు నా దగ్గర అహింస గురించి ఉపన్యాసాలు ఇవ్వద్దు. నాకు తెలిసిన, నాకు అరిగే ఆహారం ఇదే. నీకు మళ్ళీ ఇడ్లీ తింటే నేను ఎగరలేను డేగలాగా. అంతే, జంతువుల ఆహారం వేరు, పక్షుల ఆహారం వేరు, మనుషుల ఆహారం వేరు. ఇది నా ఆహారం, అందుకని విడిచిపెట్టు. నువ్వు శరణం ఇచ్చినా నాకు సంబంధం లేదు. నేను 2-3 రోజులు బట్టి ఆకలితో బాధపడుతున్నా, నాకు దొరికింది ఇది, దీన్ని నువ్వు తీసుకున్నావంటే నాకు ఆహారం లేదు అంటే. ఆ మహారాజు ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. రాజు అంటే మనుషులకు మాత్రమే కాదండి, పాలకుడు అంటే పశువులకి, పక్షులకి, చెట్లకి, నదులకి, మొత్తం పర్యావరణానికి అంతటికీ పాలకులైన వాడే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి లేదా రాజు. ఎవరైనా సరే కేవలం మనుషులకు మాత్రమే, అందులోనూ కొన్ని కులాలకు మాత్రమే, కొన్ని వర్గాలకు మాత్రమే అంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు ఇక్కడ. ఆ వర్గం వాళ్ళని ఒక ఓటేస్తే చాలు, మిగిలిన వాళ్ళు ఎవరు వేయకపోయినా పర్వాలేదు, ఇది ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. రాజు అంటే అందరికీ రాజు, అది కూడా సరిపోదు, అన్నింటికీ రాజు.
నేను పావురానికి కూడా రక్షకుండే కదా, నా కాళ్ళ మీద పడిందయ్యా, దీన్ని ఎలా వదిలేయమంటావు? శరణాగత రక్షణ రాజు ధర్మం కదా, క్షతాత్రాయతే ఇది క్షత్రియ అన్నారు. నేను క్షత్రియుణ్ణి, గాయంలో ఉన్నవాళ్ళని, బాధపడే వాళ్ళని కాపాడాలి కదా, నా ధర్మం కదా అది. నువ్వు పక్షివి, నీ ధర్మం నువ్వు చేయొచ్చు, కానీ నా ధర్మం నేను చేయాలి కదా, కాళ్ళ మీద పడింది ఎలా వదిలేయమంటావు? నేను అన్ని పావురాలని వేటాడొద్దని ఏమి శాసనం చేయలేదు, డేగలనన్నీ చంపేయమని నేను చెప్పలేదు, మీ పని మీరు చేసుకోండి, కానీ నా కాళ్ళ మీద పడిందాని నేను కాపాడాలి కదా అంటే డేగ ఆశ్చర్యపడడంతో పాటు ఆనందపడి, మహారాజా నీ వాదనకు నేను సంతోషించా, కానీ ఒక్క పని చేయ, నాకైతే మాంసం కావాలి, నేను ఇంకా ఆకలితో ఉండలేను, నాకు మాంసం కావాలి, ప్రత్యామ్నాయం చూపించమంటే ఈ దేశాన్ని పాలించే రాజు, కొన్ని కోట్ల మందికి అధిపతి అయిన రాజు, కొన్ని లక్షల కోట్ల సంపదకు అధిపతి అయిన రాజు, మరులు మాణిక్యాలు, మరకతాడు మాణిక్యాలు, వజ్రాలు, వేడూర్యాలకు అధిపతి అయినటువంటి రాజు తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చి ఆ పౌరాన్ని కాపాడాడు. ఇది నా దేశ చరిత్ర, ఇది నా దేశ చరిత్ర. ఆ చరిత్రకు వారసులం మనం, ఆ చరిత్రకు వారసులం. మానవత్వం అంటే ఇది. డేగ ఎంత వేగంతో వెడుతుంది, పావురం ఎంత వేగంతో వెడుతుంది, పావురం వేగాన్ని మించి డేగ వేగంతో వెళ్ళాలంటే దాని కాలికి ఏం జోడించాలి, ఇది పెడదామా, అది పెడదామా, రోబో పెడదామా, టోబో పెడదామా, ఎలాన్ మాస్క్ టెక్నాలజీ పెడదామా, ఇది కాదండి ఆలోచన. డేగ నుంచి పావురాన్ని కాపాడడం ఎలాగ, మన ఆశ్రయించినప్పుడు అంత మాత్రం చేత ప్రతి జంతువు నుంచి ప్రతి జంతువుని కాపాడాల్సిన అవసరం మనకి లేదు. రాజు ఏం చేశాడు, తన కాళ్ళ మీద పడిన పావురాన్ని కాపాడాడు. అలాగే మనం కూడా మానవత్వాన్ని పాటించడం కూడా మనకు ఆర్తనాదం ఎక్కడి నుంచి అయినా వినపడితే దానికి మనం చేయగలిగింది ఏదో చెయ్యాలి. ఇవాళ విద్యార్థులకి ప్రధాన కర్తవ్యం అది. మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకుని ఇతరులకు వీలైనంత సాయం చేయాలి. మొత్తం ఎన్ని రకాల విద్యలు చదివినా, బీటెక్లు చదివినా, ఎంటెక్లు చదివినా, ఎంబీఏలు చదివినా, ఎంబీబీఎస్లు చేసినా, ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ నేర్చినా అంతిమంగా ఒక్కటే లక్ష్యం లెక్క, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. వ్యాసుడు భారతం చివరిలో చెప్పిన మాట. 1,00,000 శ్లోకాల భారతం పూర్తయ్యాక గణపతి వ్యాసుడికో పరీక్ష పెట్టాడు. మీ కవుల్ని పలకరిస్తే చాలయ్యా, గంటల గంటలు మాట్లాడతారు, అలాగే 1,00,000 శ్లోకాలు చెప్పావు, భారతం ఏముంది ఇందులో, అన్నదమ్ములు కొట్టుకు చావడం, ఆడాళ్ళను జుట్టట్టుకు లాగడం తప్పితే ఏముందయ్యా ఇందులో, దీనికోసం 1,00,000 శ్లోకాలు చెప్పారా అంటే, అలా లేదయ్యా, అలా చెబితే కానీ కలియుగంలో తెలియదయ్యా, ముఖ్యంగా గరికిపాటి నరసింహరావు లాంటి వాడు భారతం చెప్పుకుని బతకాలి కదా, అందుకే చెప్పాను అన్నాడు. మరి 1,00,000 శ్లోకాలు ఎందుకంటే మా కోసమే, లేదా ఎందుకు, మేమేం చెప్పుకోవాలి, అందుకని చెప్పానయ్యా అంటే, అలా కాదు మహర్షి మీరేమనుకోకపోతే ఒక్క మాట, ఈ మొత్తం 1,700 శ్లోకాల భారత సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్పగలరా అన్నాడు. వ్యాసుడు చాలా ఆనందించి, గొప్ప పరీక్ష పెట్టావు గణపతి, నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా సవాలుగా తీసుకుంటున్నానయ్యా, నువ్వు ఒక్క శ్లోకంలో చెప్పమన్నావు కదా, నేను శ్లోకంలోనే చెబుతా అన్నాడు ఆయన. సగం శ్లోకంలో చెబుతా, ఒక్క శ్లోకం కూడా అక్కల అని. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. యదుక్తం గ్రంథకోటిభిః, ఒక్క భారతం కాదు గణపతి, 1,700 శ్లోకాల భారతమైనా, 14,093 శ్లోకాల భాగవతమైనా, 24,000 శ్లోకాల రామాయణమైనా, చతుర్వేదాలైనా, 6 శాస్త్రాలైనా, ఏదైనా సరే మొత్తం ప్రపంచంలో ఉండే 1,000 గ్రంథాల సారాంశం ఒక్కటే. అది సగం శ్లోకంలో చెబుతున్న ఆ విషయాన్ని సగం శ్లోకంలో చెప్పాడు. అసలు విషయం సగం చెప్పాడు వ్యాసుడు. అంటే అది ఇలా చెబుతాను అనే విషయాన్ని సగం చెప్పాడు, మిగిలిన దాన్ని సగం చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపం. ఇంతకంటే ఏం లేదు, ఇది ఒక్కటి పాటిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. మనం ఏన్షియన్ టెక్నాలజీ నేర్చినా, మోడర్న్ టెక్నాలజీ నేర్చినా నేర్చుకోవలసిన గుణం ఏమిటంటే పరోపకారం, పరోపకారం, పరోపకారం. పరోపకారం కోసం ఆర్వీఆర్ అని జేసీ కాలేజీలో చదువు మానేసి పొద్దున్నే పరోపకారం అని బయలుదేరకూడదు. చదువుకోవడం అంతకంటే పరోపకారం ఉంది. అసలు నీ చదువు నువ్వు పూర్తి చేయడం, నువ్వు బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంబీఏ అయినా, ఏం చేసినా అది ముందు పూర్తి చేస్తేనే కదా విషయం తెలిసేది. ఆ విద్య సారాంశాన్ని తెలుసుకుని దాన్ని నేను సుఖంగా ఉండడానికి, సమాజం అంతా సుఖంగా ఉండడానికి ఎలా వినియోగించగలం అని ఉపయోగించడమే పరోపకారం. అదే హ్యూమన్ వాల్యూ, అదే మానవతా పరిమళం, అదే మానవత్వపు విలువ. దాన్ని నేర్చుకుందుకు మనం ఇక్కడ ఉన్నాం. అందుకని శిబి చక్రవర్తి పేరు నేను ప్రార్థన పద్యంలో చెప్పాను, గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి అని. అంతటి త్యాగం ఇప్పుడు ఏమైందో ఆలోచించండి ఒక్కసారి. ఎవడు చదువు వాడిది, ఎవడు ఉద్యోగం వాడిది, ఎవడు గొడవ వాడిది, తల్లిదండ్రులు కూడా అవసరం లేదు, బంధుమిత్రులు కూడా అవసరం లేదు. వయస్సులో ఉన్నప్పుడు పెళ్ళానికి మొగుడు, మొగుడికి పెళ్ళాం కావాలి, వయస్సు తీరిపోతే వాళ్ళు కూడా అవసరం లేదు.
వాళ్ళను కూడా మనం చిన్న చూపి చూస్తాం. కాలేజీలో జరగానే ముందు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని తయారవుతారు. ఆ లేకపోవడం ఏదో చిన్నతనంగా భావిస్తారు. 6 నెలలు అయిందా, వై యూ డోంట్ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ వై అని అడుగుతారు. ఇక్కడ అంటే అదో వ్యాధి అన్నమాట. వెంటనే బాయ్ ఫ్రెండ్ ఉండకపోతే, గర్ల్ ఫ్రెండ్ ఉండకపోతే వ్యాధి కాదు మరి. కానీ ఏ బాయ్ ఫ్రెండు ఏ గర్ల్ ఫ్రెండు లేకపోవడం వల్లే, పెళ్ళయ్యే వరకు నోరు మూసుకుని చదువుకోవడం వల్లే ఇవాళ ఇన్ని వేల మంది విద్యార్థుల ముందు నిలబడి ఒక్క వ్యక్తిని అఖండంగా ఆనందంగా మాట్లాడగలుగుతున్నా సందేహమేంది. ఎంత ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా, ఎంత బీటెక్ అయినా ఎంటెక్ అయినా వేదిక మీద కాగితం లేకుండా మాట్లాడే వాళ్ళని నేను చూడలా. ఈ మధ్యన 2 గంటలు అక్కర్లేదండి, 2 నిమిషాలు చాలండి. సొంత భాష, ఎక్కడో చదివింది అప్పగించడం కాదు, సొంత భాష. అంటే ఎంత అభ్యాసం ఉండాలి, ఎంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం విద్యాభ్యాసంలో చేసి ఆ విద్యని వినయంతో జీవితానికి అన్వయం చేసుకోవాలి. విద్యా వినయాలు అంటారు. కొత్తగా చేరారు మీరందరూ కూడా ఇంజనీరింగ్లో. అందరూ దాదాపుగా ఉన్నవాళ్ళందరూ మొదటి సంవత్సరమేనని నాకు అధ్యాపకులు చెప్పారు. మంచిదే, చేరారు. 4 ఏళ్ల పాటు ఇక్కడ అభ్యాసం చేస్తారు. తర్వాత మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తిలో ఏవో చేసుకుంటారు, సంసారాల్లో ప్రవేశిస్తారు. మీరు పిల్లల్ని కంటారు. రేపు మీ పిల్లలు కూడా కాలేజీలో చదువుతారు. ఈ పరంపరకు అర్థం ఏమిటి? మనం ఎందుకు చదువుతున్నాం, మనం ఎందుకు ఉద్యోగం చేయాలి, మనం ఎందుకు వ్యాపారం చేయాలి, మనం మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, మనం మళ్ళీ పిల్లల్ని ఎందుకు కనాలి, వాళ్ళని ఎందుకు చదివించాలి? సృష్టి కొనసాగడంలో ఇది మన ధర్మం, అది చేయవలసిందే. కానీ దాంట్లో పూర్తిగా మగ్గనం అయిపోకుండా గట్టున ఉండి నీళ్లు తాగేటువంటి దావుదూడలాగా చేయాలి. ఆవుదూడ చెరువు గట్టు నీళ్లు తాగితే ఎప్పుడైనా చూడండి, ఎంతవరకు దిగగలదో అంతవరకే దిగుతుంది, అంతకు మించి దిగదు, మునిగిపోతుంది. జాగ్రత్తగా కాస్త మరీ గుల్లగా మరీ గట్టిగా ఉండని ప్రాంతం చూసుకుని, అది గిట్ట ఆనేలా ఉండాలి, మళ్ళీ కాలు లోపలికి వెళ్ళిపోకూడదు. అటువంటి ప్రాంతం చూసుకుని అక్కడ దిగి మూతి బాగా ముందుకు సాచి ఆ చెరువులోనో ఆ చలమలోనో నీళ్లు తాగి జాగ్రత్తగా బయటకు వచ్చేస్తుంది. అలాగ మన సంసారాల నుంచి, మన జీవితాల నుంచి క్రమంగా బయటికి వెళ్ళిపోవాలి. ఏ పరమాత్మ తేజస్సు నుంచి ఈ సృష్టిలో ఊడిపడ్డామో తిరిగి ఆ పరమాత్మ తేజస్సులో కలిసిపోవాలి. అది మానవ జీవితానికి అంతిమ లక్ష్యం. ఆ పని దాన్ని లక్ష్యంగా చెప్పింది భారతీయ వేదాంత శాస్త్రం ఒక్కటే, రెండో మాట లేదు. అది సాధించు. అందుకే నేను మొదటి పాదంలో చెప్పా, నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నువ్వు తెలుసుకో, ఏ చదువు వలనైనా సరే. అందుకే ఎన్ని విద్యలు చదివినా ఆధ్యాత్మిక విద్య చదవకపోతే విద్యలన్నీ దండగా. అందుకే భగవద్గీతలో భగవంతుడు విద్యలన్నింటిలోకి గొప్ప విద్య ఏది అంటే అధ్యాత్మ విద్యానాం అన్నారు. అన్ని విద్యల్లోనూ అధ్యాత్మ విద్య గొప్పది అన్నారు. నువ్వు టెక్నాలజీ చదువు, సైబర్ కాలేజీలో చదువు, హైటెక్ సొసైటీలో చదువు, ఇంకెక్కడ డిజిటల్లో చదువు, ఏం చేయి అంతిమంగా ఏమిటయ్యా? సాటి మనిషిని మోసం చేయకుండా జీవించావా లేదా? అలాగే నువ్వు కూడా మోసపోకుండా జీవించావా లేదా? ఇది ముఖ్యం. ఇవాళ సైబర్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత, డిజిటల్ వ్యవహారాలన్నీ పెరిగిన తర్వాత ఏ పత్రికైనా మీరు చూడండి, కనీసం ఒక పేజీ అంతా సైబర్ మోసాలే ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? మనిషి బుద్ధిలో మార్పు లేదు. కొత్తగా టెక్నాలజీ పెరిగింది అంటే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, ఈ టెక్నాలజీ ద్వారా ప్రజల్ని దోచుకోవడం ఎలాగా? ఈ టెక్నాలజీ ద్వారా నేను బాగుండడం, ఆరోగ్యంగా ఉండడం, 10 మందిని ఆరోగ్యంగా ఉంచడం కాదు, ఈ టెక్నాలజీ ద్వారా ఎలా దోచుకోగలం. అందుకే యువతరం కోసం తెలుసునో తెలియదో ఒక ఆశ్చర్యకరమైన సమాచారం, ఆవేదనాపూర్వకమైన సమాచారం చెబుతున్నా. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు. ఇప్పుడు మన దేశ జనాభా 136 కోట్లు. 100 కోట్లు పెరిగింది 75 ఏళ్లలో. మనం సాధించిన ఘన విజయం. ఏడవాలో నవ్వాలో తెలియదు. 30 కోట్లు అప్పుడు, ఇప్పుడు 136 కోట్లు. ఈ అభివృద్ధిని ఎవడో ఆపక్కర్లేదుగా. ఇది ఎవడు ఆపేది? ఎవరు చేయమని చెప్పక్కర్లేదు. దీన్ని ప్రోత్సహించాల్సిన పనే లేదు ఇక్కడ. 136 కోట్లు. కానీ ఆవేదనాపూర్వకమైన సమాచారం ఏమిటో తెలుసా? 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. 136 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. అమృతోత్సవాలు నిజంగా జరుపుకుందుకు మనకు అర్హత ఉందా?
ఆ పేదవాళ్ళ దారిద్ర్యం తొలగనంత వరకు, ఆ గుడిసెల్లో ఉన్నవాళ్ళకి కాస్త మేడ కాపోయినా చిన్న గూడైనా లేనంత వరకు మనకి జరుపుకునే అర్హత ఉందా? ఇది విద్యార్థులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. నేను బాగా చదువుకున్నా, మా నాన్న మంచి కాలేజీలో చేర్పించాడు, నాకేదో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వచ్చింది, నేను ఇది అయిపోగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోతా, అమెరికా వెళ్ళిపోతా, ఇక్కడి నుంచి ఇప్పటికే ఓ అమ్మాయిని సెట్టింగ్ చేసి పెట్టేసుకున్నా, తీసుకుని వెళ్ళిపోతా, ఏకంగా గొడవ లేదు, మేమిద్దరం సుఖంగా ఉంటాం అక్కడ, మళ్ళీ ఎప్పుడో వస్తాం, వచ్చేటప్పుడు విమానం దిగుతాం, వాటర్ బాటిల్ వేసుకుని వస్తాం, ఈ దేశంలో నీళ్లు మాకు నచ్చవు, అందుకని తిరుగుతాం, ప్రపంచం ఓ నెలలు తిరుగుతాం, పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాం, శ్రీశైలంలో అభిషేకం చేస్తాం, కాశీలో అభిషేకం చేస్తాం, కనకదుర్గ పూజ చేస్తాం, దేశాన్ని మాత్రం దోచుకు తింటాం. ఇది వాళ్ళ సిద్ధాంతం, ఇది వాళ్ళ సిద్ధాంతం. అన్ని పూజలు చేస్తాం, అన్ని అర్చనలు చేస్తాం, దేవాలయాలు విపరీతంగా కడతాం, అభిషేకాలు చేస్తాం, ఓ పొగిలి దండాలు పెడతాం, పొర్లి దండాలు పెడతాం, అన్ని ఉపవాసాలు చేస్తాం, పక్కవాడిని దోచుకోవడం మానం. ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా గమనించండి, ఎలా ధరలు పెంచేశారో విపరీతంగా. సామాన్యుడు బతకగలిగే పరిస్థితి లేదు. దీనికి మందు వెయ్యాలంటే పెద్దవాళ్ళకి నేను వెయ్యలేను కాబట్టి, నా పిల్లల వయస్సు వాళ్ళు ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి, ఈ యువతరానికి చెబితే ఏమైనా ఉపయోగం ఉంటుందన్న ఒకే ఒక లక్ష్యంతో వచ్చాను నేను. మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు, ఇంకేం అక్కర్లా. వీళ్ళకి చెబితే ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళ మనస్సులో ఒక్క మాట గట్టిగా నాటుకున్నా వెంటనే ఆచరణలో పెడతారు. నాకు విద్యార్థుల మీద నమ్మకం ఉంది. వారి సహృదయానికి నమస్కారం. ఆచరణలో పెట్టాలి. ఎందుకు మనం నైతికంగా దిగజారిపోయి ఉన్నాం? సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన యావత్ ప్రపంచం, పోనీ సాంకేతిక అభివృద్ధి, వైజ్ఞానిక అభివృద్ధిలో మన పేర్లు లేకపోవచ్చు, విదేశీయుల పేర్లే ఉండొచ్చు, ఉండనియండి, పర్వాలేదు. ప్రపంచం అంతా ఒక్కటే, ఎవరైనా పర్వాలేదు. ఇప్పుడు బల్బు అనేది మనం వాడుకుంటున్నాం, అది ఎడిసన్ కనిపెట్టాడా, ఏలేశ్వరరావు కనిపెట్టాడా, పెద్ద విషయం కాదు. ఇక్కడ కనిపెట్టని వారి పేరే ఉండని, వారికి నమస్కారం చేద్దాం, అభ్యంతరమేం లేదు. కానీ ఆ బల్బు ద్వారా మనం వెలుగు పొందుతున్నామా, లేకపోతే ఎవడికో షాక్ కొట్టించే ఏర్పాటు చేస్తున్నామా? అది ముఖ్యం కదా. ఈ ఆలోచన చేయాలి కదా మనం. అలా చెయ్యాలి అంటే మీ చదివే చదువుని మీరు కాస్త లోతుగా అధ్యయనం చెయ్యాలి. దాన్ని చాణక్య నీతి సూత్రాల్లో చాణక్యుడు చెబుతాడు, చదివే విద్యార్థి ఎలా అధ్యయనం చెయ్యాలో. యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. నీటి కోసం గొయ్యి తవ్వినప్పుడు చూడండి, భూతలంలో ఎక్కడో అడుగున ఉన్న నీరు పైకి రావాలంటే ఎన్ని అడుగులైనా తవ్వాల్సిందే కదండి. 50 అడుగులు, 60 అడుగులు, 100 అడుగులు, అవసరమైతే 150 అడుగులు, మానట్లేదు. ఎందుకంటే నీరు పడాలి. నీరు పడకపోతే అక్కడ ఇల్లు కట్టుకోలేం, మనం కట్టుకునే ఉపయోగమే లేదు. ఇక్కడ ఈశాన్యంలో బావి కట్టుకోమంటారు, ఈశాన్యంలో బోరింగ్ పెట్టమన్నారు. ఎందుకని? ఈ దేశ భూభాగం ఈశాన్యంగా వాలి ఉంది, అది వాస్తు. నువ్వు ఈశాన్యంలో తవ్వితే 10 అడుగులు ముందే నీరు వస్తాయి. బాగా ఎత్తుగా ఉన్న నైరుతిలో తవ్వేమనుకో, ఇల్లు కట్టి నువ్వు వెళ్ళిపోయాక వస్తాయి, ఇప్పుడు రావు, ఇంకా ఎక్కువ తవ్వాలి. అది వాస్తు, ఇది చైతన్యం. దీంట్లో చేతస్థం ఏమిటి? ఈశాన్యంలో బావి తవ్వకపోతే పిల్లాడికి పెళ్ళి అవ్వదు, దానికి వీడి పెళ్ళికి సంబంధం ఏంటి? పెళ్ళి అయితే ఆ బావిలోనో పడి చేస్తాడు వాడు. ఇది చేతస్థం. ఏది చైతన్యమో ఏది చేతస్థమో గమనించండి. బావి అక్కడ తవ్వమన్నారు అంటే అక్కడ వస్తుగతమైన కారణం ఇందాకే చెప్పుకున్నాం. నీళ్ళు ఏమిటి, బావి ఏమిటి, తవ్వింది ఏమిటి, దాని నుంచి కారణం చెప్పండి మీరు. దానికి పెళ్ళికి సంబంధం ఏమిటి? అసలు ఈ పిల్లకి పెళ్లి చేయాల్సిన అవసరం ఉందో లేదో కనుక్కోండి. ఈ పాటికి చేసుకుందేమో, మనకేం తెలుసు. ఇది అంత సంత. అంత ఇంట్లో ఏదైనా జరిగేసరికి నైరుతి పెట్టగోడ కట్టాం, ఈశాన్యం అడ్డగోడ కట్టాం. నువ్వు ఏ గోడ కట్టినా ఒకటేనండి. అక్కడ కట్టవలసిన గోడ కట్టలేదు. అమ్మాయి డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని అయింది, అప్పుడే అయిపోయింది సంసారం. వయసులో ఉన్న అబ్బాయి, వయసులో ఉన్న అమ్మాయి ప్రైవేట్గా దూరంగా వెళ్ళి ఎక్కడో మాట్లాడుతున్నారంటే సంథింగ్. నాకు మంచినీళ్ళు తాగే అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అంతే, ఖచ్చితంగా. నలుగురు నెలప్పుడు ఎందుకు మాట్లాడట్లా? ప్రైవేట్ ఉంది వ్యవహారం. ప్రైవేట్ అంటే ఏంటి? చదువు అయితే మాట్లాడచ్చు. అక్కడ తల్లి ఏమందో, తండ్రి ఏమందో, ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే ఏమందో, సాటి ఫ్రెండ్తో మాట్లాడినా ఏమందో. కానీ మనం అంతా ప్రైవసీ కోరుకుంటాం. ఇదే ప్రైవసీ ఏమవుతుందో యువతరం గమనించండి. రేపు మీరు ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళలో కూడా ఇదే ప్రైవసీ సంసారాన్ని నాశనం చేస్తుంది.
పెళ్ళయ్యాక కూడా ఇదే ప్రైవసీ. భార్య ఫోన్ భర్త చూడడానికి వీల్లేదు, భర్త ఫోన్ భార్య చూడడానికి వీల్లేదు. మరి ఇంకెందుకంటే భార్యాభర్తల అనుబంధం చూడడానికి వీల్లేదు నువ్వు అంటున్నావు అంటే సంథింగ్ సంథింగ్ సంథింగ్. లేకపోతే ఎందుకంటున్నావు అక్కడ ఏమి ఇబ్బంది లేనప్పుడు ఆ ఫోన్ అక్కడ బారేయచ్చుగా. హాల్లో ఎవరైనా వస్తే నాన్నగారు ఫోన్ అని పట్టుకొచ్చి ఇస్తారు కదా, నష్టమేముంది? ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, నా ఫోన్ అవ్వడం ముట్టుకోవద్దని అంటున్నాము అంటే ఒకటి చిన్నపిల్లలు ఉంటే అనొచ్చు, ఏదైనా పాడవుతుందన్న ఉద్దేశంలో. లేదా భార్యను కూడా ఫోన్ ముట్టుకోవద్దు అంటున్నామంటే తేడా ఉందన్నమాట అక్కడ ఖచ్చితంగా. ముట్టుకుంటే నష్టమేంటి? యాప్లనే డౌన్లోడ్ చేసుకుని చూడమని మనకే ఏముంది ఇక్కడ? ఏమీ లేనివాడు భయపడ్డండి, ఏదో ఉన్నవాడే భయపడతాడు, ఆడైనా మోగైనా. దానికి ముఖ్యమైనది మనోనిగ్రహమే, వేరే లేదండి ఏది దారి. అందుకని సరిగ్గా ఈశాన్యం వైపు నీళ్లుంటే అక్కడ తవ్వమన్నాడు. తవ్వుతున్నావు, బాగానే ఉంది. ఎంతవరకు తవ్వుతావు? ఒక్కో చోట ఈశాన్యంలో 25 అడుగులకే నీళ్ళు వస్తాయి, ఒక్కో చోట 50 అడుగులకు కానరావు, ఒక్కో చోట 100 అడుగులకు కానరావు. తవ్వుతున్నావా లేదా? అదే యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి. నీరు వచ్చేంత వరకు ఎంత లోతైనా తవ్వి 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 తవ్వేవాడు నీటిని సాధించినట్టే విద్య తనకి వంట పట్టే వరకు ఎంత సమయమైనా ఎంత లోతుగానైనా చదివి 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 విద్యార్థి విద్యను వంట పట్టించుకోవాలి. పంట పట్టించుకోవడం కాదు, కంట పట్టించుకోవడం కాదు. ఇదివరకు మేము పంట పట్టించుకుని పాడయ్యాం, మీరు కంట పట్టించుకుని పాడవుతున్నారు. తేడా ఏమిటో తెలుసా? పంట పట్టించుకోవడం అంటే కంఠస్థం చేయడం. సంస్కృత శ్లోకాలు, ఇంగ్లీషు గ్రామర్ పాయింట్లు, లెక్కల్లో కూడా సూత్రాలు కంఠస్థం చేయించేవారు మా చేత. కానీ అర్థం చేయించాకే కంఠస్థం చేయించేవారు. అర్థం లేకుండా ఎవరో కంఠస్థం చేసేవారు కాదు. ఏదో పరీక్షల్లో గుర్తుండడం కోసం కంఠస్థం చేసేవారు. ఇప్పుడు అర్థంతో నిమిత్తం లేకుండా బట్టి పట్టిస్తున్నారు. లెక్కలు కూడా శుభ్రంగా స్టెప్స్ వేసేసి ఈ స్టెప్పు కంఠస్థం చేసి అక్కడ రాసి అంటే తినేయి కక్కాయి అయిపోయింది. ఇక్కడ తినదంతా కక్కేస్తే ఒంట్లోకి వెళ్ళింది ఏముంది? ఒంట్లోకి వెళ్ళాలి విద్య. దానికోసం నీటి కోసం బావి కోసం తవ్వేవాడు తవ్వినట్టుగా తవ్వాలి. ఎలా తవ్వాలి? ఎక్కడ తవ్వాలి? తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. గురువు పాఠం చెప్పి వెళ్ళిపోగానే ఎవరైనా సరే మీరు సాయంత్రం ఎప్పుడైనా ఆయన అలా ఏ గురువు గారైనా సరే, ఏ మెకానికల్ బోధించేవారో, సివిల్ బోధించేవారో, రకరకాల ఇంజనీరింగ్ విద్యలు బోధించేవారో, లేదు విద్యుత్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారో, ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారో, ఏది బోధించినా పర్వాలేదమ్మా, ఇంగ్లీషు భాషలు ఏదైనా సరే, ఆ ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే ఎవరైనా ఒక్కరు వెళ్ళి నాకు ఈ సందేహం ఉంది అని అడిగారా? అడిగితే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? 100 మంది పాఠం విన్నారు, ఎవడో అడగలేదు, వీడు ఒక్కడో అడిగాడు పాపం సందేహం ఉండేని. ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా కూర్చోబెట్టి గంట అయినా చెబుతారండి. నేను ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్ళు ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, మా ఉపాధ్యాయుడికి కోట్ల రూపాయల జీతం ఇచ్చినా కలగని ఆనందం మీ పాఠం బాగుంది సార్ అని విద్యార్థి అన్నప్పుడు వెంటనే కలుగుతుంది, మాకు వెంటనే కలుగుతుంది ఆనందం. చాలా కష్టమండి ఈ టెక్నాలజీ, అర్థం కాదు అనుకున్నా. మీరు అరటిపండులు వచ్చినట్టు చెప్పారండి గురువు గారు అని ఒక్కసారి మనం గురువు దగ్గర అనగలిగితే ఆ గురువు రిటైర్ అయిపోయినా సరే 20 ఏళ్ళు పనిచేసేంత శక్తితో ఉంటాడు ఆయన. గురువు కావలసింది అది. ఊరికే దండాలు నమస్కారాలు కలిపి ఫోటోలు దిగడాలు కాదు ఇక్కడ. ఇవాళ గురువుల సందేహాలు అడిగేవారు లేరు. కానీ నా యాతన నేను చెబుతున్నా, నేను బయటికి రావడానికి కష్టంగా ఉందమ్మా, నేను బయటకు వచ్చానంటే ధర్మ సందేహాలు మొదలవుతున్నాయి ఇక్కడ. మమ్మల్ని మా ప్రాణాలు తినేస్తున్నారు. పోనీ ఇవేమన్నా ఉపయోగపడే సందేహాలంటే మా మామగారు పోయారండి, గుళ్ళోకి వెళ్ళాలా వద్దా? మా మామగారు బాగానే ఉన్నారు, నాకు ఎందుకు గొడవ? ఇదే సందేహం, పనికిమాలిన సందేహం అంటారు దీన్ని. ఆచార సంప్రదాయాల గురించి అవి ఊరికో రకంగా ఉంటాయి, కులానికో రకంగా ఉంటాయి, కుటుంబానికో రకంగా ఉంటాయి. మేము ఎలా చెబుతామండి అర్థం లేకుండా? లేకపోతే సొంత సమస్యలు, మా అబ్బాయి బాగానే ఉన్నాడు కానండి, మీ అబ్బాయి గురించి నేనేం చెప్పలేనమ్మా. దానికి ఇక్కడే రెడీమేడ్ పరిష్కారాలు ఏమి ఉండవు ఇక్కడ. పైగా నేను చెప్పదలుచుకున్నవన్నీ నా ప్రవచనాల్లో హాయిగా చెబుతూనే ఉన్నాను. పెద్దవి చిన్నవి అన్ని రకాల వీడియోలు ప్రపంచం అంతా ప్రసరిస్తూనే ఉన్నాయి. వాటిలో సమాధానాలు దొరుకుతాయి. ఇంక కొత్తగా నీ ఒక్కళ్ళకి చెప్పేదేం లేదు ఇక్కడ. ఏదైనా పురాణాలో, సాహిత్యమో, తత్వమో ఏదైనా గ్రంథం చదివి అందులో విషయం ఏదైనా అర్థం కాకపోతే అడిగితే మేము కొంచెం చదువుకున్నాం కాబట్టి చెబుతాం, అది పర్వాలేదు, దాంతో ఇబ్బంది ఏం లేదు. కానీ అవి కాదండి మమ్మల్ని అడిగేవి, అంత సొంత విషయాలే. అందుకే సొంత బాధ తట్టుకోలేక మేమేదో అవతార పురుషులు అనుకుంటారు. మేము ఇలా అనగానే అది అలా ఏం లేదమ్మా, మా బాధలు మాకున్నాయి. శీత కష్టాలు శీతమైతే పీత కష్టాలు పీతమన్నారు. ఎవడి కష్టాలు వాడుకోండి. ఇది కాదండి విద్య. తవ్విన కొద్దీ లోతుకు వెళ్ళడం అంటే సూక్ష్మ దృష్టితో చూడడం, సూక్ష్మ దృష్టితో చూడాలి. ఇంజనీరింగ్ కళాశాల కదా, మహానుభావుడు. ఇంజనీరింగ్ అంటే గుర్తొచ్చేవారు ఎవరండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
ఆయన ఉదాహరణ ఒకటి చెబుతా, సూక్ష్మదృష్టి అంటే ఏమిటో. ఆయన ఒక విద్యార్థి కళాశాలలో మొదటి స్థానం వస్తే 116 ఇస్తానని ప్రకటించాడు. ఆ రోజుల్లో నేను చెప్పేది సుమారుగా 150 ఏళ్ల క్రితం. అప్పుడు ఆ రోజుల్లో 100 ఏళ్ళు దాటిపోయిన చరిత్ర. 116 చాలా ఎక్కువ. ఇవాళ ₹1,00,000 పైన ఇచ్చినట్టే. ఆయన ఇస్తానని ప్రకటించాడు. ఆ కుర్రాడు ఎవరో పేరు చెప్పారు. వెంటనే ఆయన వేదిక మీద ఉండి, బాబు నువ్వు తర్వాత రేపు ఉదయం 10:30కి రావయ్యా, నేను ఇస్తాను అన్నాడు. ఈ కుర్రాడు అరగంట ఆలస్యంగా వెళ్ళాడు. 11ంటికి వెళ్ళాడు. 11:15 కూడా అయింది. ఆయన ఈ అబ్బాయి కోసం వేచి చూశాడు. 10:30 టైం ఇచ్చాడు కదండి ఆయన చూశాడు. ఆయన అంత పెద్ద ప్రపంచ ప్రసిద్ధమైన ఇంజనీరింగ్ శాస్త్రవేత్త. ఆయన వేచి చూశాడు క్రమశిక్షణ ప్రకారం. 10:30కి అబ్బాయి వస్తాడు కదా, నేను 10:25కి అక్కడ ఉండాలి కదా అని తన ఇంట్లో ఉండే ఒక గదిలో ముందు హాల్లో డ్రాయింగ్ రూమ్ అంటాం కదా, అక్కడికి వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ కుర్రాడు 10:30కి వస్తాను కూడా 11:15కి వచ్చాడు. సరే నమస్కారం చేశాడు. తీసుకోవయ్యా, నీకోసమే అట్టి పెట్టాను అన్నాడు. ఆ కుర్రాడు బయటికి వెళ్ళాడు. వాడికి అనుమానం వాడికి ఉంటుంది కదా, లెక్క చూసుకున్నాడు. అందులో ₹16 తగ్గాయి, 100 ఉన్నాయి. వాడికి అనుమానం వచ్చింది. ఏమంటే 116 ఇస్తానన్నారు, 100 ఇచ్చారు అన్నాడు. 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చో 16 కట్ చేశాను పొమ్మని చెప్పాడు ఆయన. ఇదే లెక్క, మనిషికి నేర్పాలంటే ఇదే లెక్క. నువ్వు రమ్మన్న చోటుకి రావాలా వద్దా? ఇంత పెద్దవాడిని నేను 10:30కి రాగలిగితే నువ్వు రాలేవా? చదువుకునే కుర్రాడివి, నీకు 45 నిమిషాలు ఆలస్యమా? దాని విలువ తెలియాలి కదా, సమయం విలువ. అందుకే 16 తగ్గించా వెళ్ళి చెప్పాడు ఆయన. అంటే జీవితంలో నువ్వు ఎంత గొప్ప విద్యార్థివైనా క్రమశిక్షణ పాటించినప్పుడు దేనికి నీ చదువు ఎక్కడ? మాటికి నిశ్శబ్దంగా ఉండండి అని చెబుతున్నామంటే బాగా గోల్ చేయడానికి అలవాటు పడిపోయాం మనం. 10 సార్లు చెప్పించుకోవాల్సి వస్తుంది. పైగా అది కూడా నాకు ఆశ్చర్యం. దయచేసి అనే మాట ఉపాధ్యాయుడి నోట వచ్చిందంటే అది ఉపాధ్యాయుడికి కాదండి, విద్యార్థికి అవమానం. ఆ మాట రానివ్వకూడదు. గురువులు మనని దయచేసి అనడం ఏంటండి, కర్మ కాకపోతే. ఇంగ్లీష్ అలవాటు పడిపోయి ప్లీజ్ అంటాం ప్రతిదానికి అలవాటు కాబట్టి మనం అనిస్తున్నాం. ఉపాధ్యాయుడు ఆజ్ఞాపించాలి, మాట్లాడకండి అంతే, మాట్లాడద్దు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అంటే ఆయన దయచేసేది మనం ఎట్టా, వీడు పెద్దవాడైపోయాడు వాడికంటే. కానీ వీళ్ళ పరిస్థితి ఎవరిని ఏం అనలేము. వీళ్ళ పరిస్థితి ఎందుకంటే ఇంగ్లీష్కి అలవాటు పడ్డాం మనం. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అంటే దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇంకా నయం అనువాదం కాస్త నయం. దయచేసి నిశ్శబ్దాన్ని నిర్వహించండి అనట్లేదు. ఎందుకంటే మెయింటైన్ అంటే నిర్వహించడం కదా, ముక్క అనువాదం అంటారు దాన్ని. ఇంకా అంత దరిద్రం కాలేదు. దయచేసి అని ఉపాధ్యాయుని నోట వస్తుందంటే మనకు అవమానం అండి అది. నిశ్శబ్దంగా ఉండలేని వాళ్ళం, లేదు క్రమశిక్షణ పాటించలేని వాళ్ళం, ఒక సమయానికి చేస్తానన్న పని ఆ సమయానికి చెయ్యలేని వాళ్ళం మనం విద్యార్థులం ఎలా అవుతాం, రేపు విద్వాంసులం ఎలా అవుతాం? ఇది ముందు నేర్చుకోవాలి. అందుకని శుశ్రూషురధిగచ్చతి, గురువుని సేవించిన వాడికి చదువు బాగా వస్తుంది అంటే అర్థం శ్రద్ధగా వినడం. శుశ్రూష అంటే ఏదో బట్టలు ఉతకడం, కాళ్ళు బెసకడం కాదు, పొరపాటు అర్థాలు చెబుతారు. అది కాదు సమస్య. ఈవేళ ఉపాధ్యాయులు ఎవరు అవి మిమ్మల్ని అడగడము లేదు, మీరు చేయడము లేదు, అవేవి మాకు అక్కర్లేదు. శుశ్రూషు శ్రోతుం ఇచ్చా శుశ్రూష, వినాలనే కోరికతో మనకి నచ్చిన సినిమా పాట వినాలంటే మనం పనులన్నీ మానేసి దానికోసం డౌన్లోడ్ చేసుకుని ఎలా వింటామో, పాఠం అంత ఆసక్తిగా వినగలిగిన రోజుని మన జీవితాలు ఖచ్చితంగా 24 గంటల్లో బాగుపడతాయి, అనుమానం వెళ్ళా. అలా వినాలి అంటే ముందు కొన్ని నియమాలు మనం బాగా అలవాటు చేసుకోవాలి. మనల్ని పాఠం విననివ్వకుండా, శ్రద్ధగా చదువుకోనివ్వకుండా చేసేది ఏమిటో తెలుసా? చిన్న వయస్సు వాడు చెప్పవలసిన వాడు కాబట్టి చెబుతున్నా. స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మన చదువు మొత్తం నాశనమైపోతుంది. ఎటువంటి వాళ్ళతో మనం స్నేహం చెయ్యాలి, ఎటువంటి వాళ్ళతో మనం చెయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్యార్థి 4 సంవత్సరాల చదువు పూర్తయ్యే వరకు అబ్బాయిలు అమ్మాయిలతోటి, అమ్మాయిలు అబ్బాయిలతోటి స్నేహాలు చేయకూడదు. మీకు ఈ మాట నచ్చదు, కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది, నేనేం చేయలేను. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కనబడ్డారు అంటే చదువు నాశనం అయిపోయినట్టు లెక్క. ఏం వాదించొద్దు, ఏం స్వేచ్ఛ అనొద్దు, ఇది కుదిరే పని కాదు. ఇది 18 ఏళ్ల వయస్సున్న కుర్రాడు, 18 ఏళ్ల వయస్సున్న అమ్మాయి చెట్టు కింద కూర్చొని ఇద్దరు హోంవర్క్ చేస్తారంటే నేను నమ్మనండి. క్యాంపస్ మొత్తం మీద ఎక్కడా అమ్మాయి అబ్బాయి కలిసి కనబడడానికి వీలు లేదు. నేను ఎప్పుడూ ప్రసంగానికి వచ్చినప్పుడు ఒక మాట మనస్సులో అనుకుని వస్తాను. నా తెగింపు అటువంటిది. ఏమిటో తెలుసా? ఇక్కడికి నన్ను మళ్ళీ పిలవరు అనుకుని వస్తాను నేను. నాకు తెలుసు, ఎందుకంటే ఈ మాటలు నచ్చవు.
మేము గెలిస్తే ఈయనకే, మేము అక్కడ కూర్చుంటే ఈయనకే, నాకేం లేదమ్మా, వారెవరు మా అమ్మాయి కాదు, మా అబ్బాయి కాదు. కానీ చదువు చెడిపోతుంది ఖచ్చితంగా. ఆకర్షణలు వేరుగా ఉంటాయి. అదే 70 ఏళ్ళ అయినా 80 ఏళ్ళ ఆవిడ కూర్చోమని ఏం పర్వాలా, కార్తీక మాసం ఒత్తులు చేసుకుంటారు, గొడవేం లేదు అక్కడ. వయస్సు చాలా స్పష్టమైన విషయం. అంటే ఫ్రెండ్షిప్ అంటే బాయ్ విత్ బాయ్, గర్ల్ విత్ గ్రాండ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే మాటలు వినపడడానికి వీల్లేదు అసలు. బాయ్కి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, నచ్చినా నచ్చకపోయినా అంతే. అది మొట్టమొదటి కారణం చదువు నాశనం కావడానికి. మనం అంగీకరించడం కష్టం. అందుకే పూర్వం వాళ్ళు ఇవన్నీ బాగా గమనించిన వాళ్ళు కాబట్టి పెళ్లి చేసేకి చదవడానికి పెట్టేవాళ్ళు, గొడవ లేకుండా. అంతే. మనం విమర్శలు చేస్తాం అక్కడ. వయస్సు అండి, అదండి, అవగాహన. ఏం అవగాహన ఉండి కాపురాలు కూలిపోతున్నాయండి. 4 ఏళ్ళు ప్రేమించుకున్నవాడు 2 ఏళ్ళు కాపురం చేయట్లేదు. ఇక్కడ చూసాం, సినిమాల్లో కూడా చూసాం, అందరినీ చూసాం. 12 ఏళ్ళు ప్రేమించుకున్నారు, ఏడాదికి విడిపోయారు. కర్మ అంటారు దీన్ని. 12 ఏళ్ళు ప్రేమించుకున్నారట. ఏం ప్రేమించుకున్నారో? ప్రేమలు ఎలా ఉంటున్నాయి తెలుస్తున్నాయి కదా. 12 ఏళ్ల ప్రేమ ఏడాదిలో ఎందుకు భగ్నమైందండి? ఇగో, నీ మాట నేను ఎందుకు వినాలి, నీ మాట నేను ఎందుకు వినాలి? మరి ఎవరి మాట ఎవరు విన్నప్పుడు కాపురం ఎందుకు నడుస్తుందండి? నీ మాట నా మాట సమస్య కాదు. ఏది మంచో ఏది చెడ్డో తెలియట్లేదు. మంచి మాట విని తీరాలి. అది మొగుడు చెప్పని, పెళ్ళని చెప్పని, పని మనిషి చెప్పని. అది మంచి మాట. మాటను బట్టి మనిషిని బట్టి మాట కాదు. ఈ మనిషి చెప్పాడు కాబట్టి అన్నీ వినక్కర్లేదు. ఆ మాటను బట్టి మనిషిని గౌరవించండి చాలు, తెలిసిపోతుంది వెంటనే. ముందు ఈ ఆకర్షణలకి దూరంగా ఉంటే తప్ప సాధ్యం కాదండి అది. అందుకే స్నేహం అంటే ఆడపిల్లతోనే, ఏ అనుమానం వచ్చినా ఆడపిల్లతోనే, ఏ సందేహం వచ్చినా ఆడపిల్లతోనే. ఉపాధ్యాయులు ఒక్కరికే దీనికి మినహాయింపు. ఆ సబ్జెక్ట్ చెప్పడానికి స్త్రీ ఉపాధ్యాయులు పురుష ఉపాధ్యాయులు ఉండాలని లేదు కదా, ఎవరో ఒకరు ఉంటారు. వారు పెద్దవాళ్ళు. సహజంగా మనకంటే 15 ఏళ్ళైనా పెద్దవాళ్ళు అయితే తప్ప కాలేజీలో అధ్యాపకులు కాలేరు. వాళ్ళని అడగచ్చు, తప్పులేదు. వేరే ఎక్కడ కనపడకూడదు ఇంకంతే. అది ఆ స్నేహం కూడా ఎలా ఉండాలయ్యా? ఇంకో మాట, మొగాళ్ళతో మొగాళ్ళైనా సరే, ఆడపిల్లలైనా సరే స్నేహం ఎలా ఉండాలో తెలుసా? మంచి స్నేహం, చెడ్డ స్నేహం ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసా? బంగారపు గనుల చుట్టూ తిరిగినా బంగారపు రేణువు మన ఒంటికి అంటుకుంటుందో లేదో మనం చెప్పలేము. కానీ మట్టి గుట్ట దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టామంటే మట్టి అంటుకుంటుంది ఖచ్చితంగా, అనుమానమేలా. బంగారం అంటే మంచి స్నేహం, మట్టి అంటే చెడ్డ స్నేహం. ఉదాహరణ కోసం చెప్పా. బంగారపు గనుల చుట్టూ తిరిగినా బంగారం పని చేసేవాళ్ళు ఉంటారు, స్వర్ణకారులు, ఆభరణాలు తయారు చేస్తారు. వాళ్ళ పక్కనే కూర్చున్నా వాళ్ళు ఉఫ్ అని ఉదుతుంటే ఆ రేణువులు పైకి రేగుతూ ఉంటాయి కూడా. అటువంటి చోట కూర్చున్నా ఒక రేణువు నీ మీద పడుతుందో లేదో చెప్పలేం. కానీ మట్టి పని చేసే వాళ్ళ దగ్గరికి వెడితే, మట్టి మోసే చోట, బురదలో పనిచేసే చోట అక్కడ మనం నిలబడితే బురద ఖచ్చితంగా చెందుతుంది, అనుమానం ఎలా. మట్టి గుట్ట దగ్గరికి వెళ్ళేప్పుడు నువ్వు తొక్కినా తొక్కకపోయినా కాలికి మట్టి అంటే తీరుతుంది. చెడ్డ స్నేహం అంతే. మంచి స్నేహం ప్రభావం మన మీద ఎంత ఉంటుందో చెప్పలేం. కానీ చెడ్డ స్నేహం ప్రభావం బాగా ఉంటుంది ఖచ్చితంగా. ముందు విలువలు కావాలి, మానవత్వపు విలువలు ఉండాలి. మనం భవిష్యత్తులో మంచివాడుగా ఉండాలి, జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే మన స్నేహితుడిని ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాళ్ళ లక్షణాలు ఏమిటో చూసి ఎంచుకోవాలి. ఊరికే ఏదో నాకు ఉపకారం చేశాడు కదా, ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే నా కోసం సీటు రుమాలు వేసాడు కదా, ఈవేళ వేస్తాడా? రుమాలు వేసిన వాడలా స్నేహితుడు అవుతాడా? ఇవాళ రుమాలు వేసిన వాడే రేపు దొప్పటి కప్పుతాడు వచ్చి. ఈ చిన్న చిన్న విషయాలకి చాలామంది విద్యార్థులు పడిపోతారని. అందులో మా అమ్మాయిలుగా భావించి చెబుతున్నా, ఎవరైనా ఏ చిన్నపాటి ఉపకారం చేసినా స్త్రీ హృదయం వెంటనే స్పందిస్తుంది. కారణం పురుషుడు లక్షణం గాంభీర్యం, స్త్రీ లక్షణం లాలిత్యం, సున్నితత్వం. కొత్తగా కాపురం పెట్టగానే పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళగానే కొద్దిగా పంచదార ఇవ్వండి పిన్నిగారు అనగానే ఆవిడ అరకప్పు పంచదార ఇవ్వగానే ఇంక ఈవిడికి ఆవిడ పిన్నిగారే అవుతుంది. నిజంగా అడగ్గానే ఇచ్చారు. అది చాలా మామూలు విషయం అమ్మ. సున్నితం అంతకంటే అలా. మనం సున్నితం అలా వెంటనే పడిపోతారు ఆకర్షణ. ఇంక అక్కడి నుంచి ఆవిడ ఏం చేస్తుంది, ఈ ఊరికే 100 గ్రాముల పంచదారకి తర్వాత ఓ 50,000 అప్పు అడుగుతుంది. రాగానే మనకు అన్నీ ఇచ్చింది ఆవిడే, 50,000 ఆవిడకి ఇస్తారు. తర్వాత ఓ 10 రోజుల్లో వాళ్ళు ఖాళీ చేస్తారు అక్కడి నుంచి. మన పంచదార ప్రభావం అంత ఉంది. కానీ స్త్రీలు సహజంగా సున్నితమైన హృదయం కారణంగా చిన్న చిన్న ఉపకారాలు కూడా పడిపోతారు. కాలేజీలో చదువుకునే అమ్మాయికి టక్కుమని ఏదో పెన్ను కింద పడిపోతే తీసుకోలేక ఏదో చూస్తూ ఉంటే ఎవరైనా అబ్బాయి ఇచ్చి షల్ ఐ మే హెల్ప్ యూ అని ఆ పెన్ను తీసుకో, థ్యాంక్ యూ దాన్ని బోడి పని అంటారమ్మా. వాడు నీకు తీసిస్తాడు, వాళ్ళ అమ్మకి తీసివ్వలేదు, వాళ్ళ అమ్మమ్మకి తీసివ్వలేదు. గమనింతువుగాక. తల్లికి ఇంట్లో చాకిరీ చేసాం మనం,
తండ్రికి ఇంట్లో చాకరీ చేసామా? వయసులో ఉన్న అమ్మాయి వయసులో ఉన్న అబ్బాయి కనపడగానే అడ్డమైన చాకరీ చేస్తాం. ఇక్కడ లేనిపోని పనులన్నీ నెత్తినెట్టేసుకుని మనం చదువులు వాయిదా వేసేసుకుని మన పనులన్నీ ఎందుకని ఆకర్షణ ఆకర్షణ ఆకర్షణ, అదే ప్రమాదం జీవితానికి. ఎలాగోలా అమ్మాయి మనస్సు లాక్కోవాలి, మనస్సు లాక్కోముందు పెన లాక్కుంటే మనస్సు లాక్కొచ్చు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాదు పట్టించుకోవలసింది. మట్టి పని చేసే బంగారం పని చేసే చోట కెడితే బంగారం అంటుకుంటుందో లేదో చెప్పలేము, కానీ మట్టి పని చేసే చోట కెడితే మట్టి అంటుకు తీరుతుంది. అందుకే స్నేహితుల్లో లక్షణాలు చూడాలి. ప్రాచీన శాస్త్రం చెబుతోంది హ్యూమన్ వాల్యూస్. మానవుడుగా నువ్వు బతకాలంటే మంచి స్నేహితుడిని పెట్టుకో. ఎటువంటి స్నేహితుడు ఉండాలయా? పాపాన్ నివారయతి యోజయతే హితాయ, పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం చ గూహతి గుణాన్ ప్రకటీకరో, గుహ్యం చ గూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతం న చ జఘాతి దదాతి కాలే, ఆపద్గతం న చ జఘాతి దదాతి కాలే, సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతక, సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతక. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దిలో రచించారని చెప్పబడుతున్న భర్తృహరి సుభాషితాల్లో ఉంటుంది ఈ మాట. స్నేహితుడు అవునో కాదో తేల్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుందండి. స్నేహితులు అంటారు, ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు. అసలు వాడు స్నేహం చేయదగిన వాడో కాదో తేల్చుకోవడానికి, ఆ అమ్మాయి స్నేహం చేయదగిందో కాదో తేల్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుందండి. ఈలోపు ఇక్కడ విద్య అయిపోతుంది. అంచేది విద్యార్థుల దశలో స్నేహాలు నిలబడేవి కావు. నిలబడితే మంచిదే. ఆ స్నేహం ఎలా ఉండాలి అంటే, రేపు ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళై ఒకరు బెంగళూరులోనూ ఒకరు బొంబాయిలోనూ ఉన్నా సరే ఇంకా కుటుంబాలు కూడా సన్నిహితంగా 60 ఏళ్ళు వచ్చినా ఉండగలుగుతున్నాయి అంటే అది నిజమైన స్నేహం, అది నిజమైన స్నేహం, అది నిలబడే స్నేహం. అటువంటి స్నేహానికి పునాదులు కాలేజీలోనే పడతాయి. ఎందుకంటే ఇక్కడ రోజు కలుస్తూ ఉంటారు, మనస్తత్వాలు తెలుస్తూ ఉంటాయి, ఉపకారాలు అపకారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. 4 ఏళ్ల పాటు మనం కలిసి సంచరిస్తాం ఇక్కడ. అందులో హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంకా దగ్గరగా ఉంటారు. జాగ్రత్తగానే ఉండాలి, చూసుకోవాలి. స్నేహితుల అవసరం ఎప్పుడూ ఉంది. బంధువులు కూడా మన కాపాడుతారో లేదో చెప్పడం, స్నేహితులు కాపాడు తీరతాడు ఖచ్చితంగా. స్నేహంలో ఆ విలువ ఉంది, అనుమానం ఎలా. కానీ ఆ స్నేహితుడిని ఎంచుకోవాలి కదా. అందుకే ప్రాచీనమైన ఒక సూక్తి చెబుతారు, స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదుట, ఇచ్చేయచ్చుట. కానీ ప్రాణం ఇవ్వడానికి అర్హత కలిగిన గొప్ప స్నేహితుడు దొరకాలి కదా, అది గొప్ప విషయం అన్నాడు. స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప విషయం కాదయ్యా, ప్రాణత్యాగానికి అర్హుడైన స్నేహితుడు దొరకాలి కదా, అది గొప్ప విషయం కదా. స్నేహం అంటే అలా ఉండాలి కదా. చిన్న పని జరగగానే అనుమానం వస్తే ఇంకా స్నేహం ఎలా అండి? అంటే స్నేహితుల్లో మొట్టమొదటి ఉండే లక్షణం ఏంటంటే పాపాన్ నివారయతి, తప్పు చేస్తుంటే వారించాలండి. దయచేసి విద్యార్థులు ఆలోచించండి. ఇవాళ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే, పత్రికల్లో చదివి చాలా బాధపడుతున్నా. ఇంజనీరింగ్ కాదమ్మా, ఇంటర్మీడియట్ దశలోనే మద్యపానానికి అలవాటు పడిపోయారు చాలామంది. అసలు ఎవరైనా విద్యార్థి 10వ తరగతి పుట్టినరోజు పార్టీ అంటే డ్రింక్ పార్టీ చేసే, డ్రింక్ ఏమీ కూల్ డ్రింక్ కాదమ్మా, అసలైన డ్రింకే శుభ్రంగా పెట్టి పార్టీలు చేసే పరిస్థితి వచ్చింది. అది అవసరమా? మన విద్యార్థులమేనా మధ్యార్థులమా? విద్య కావలసిన వాడిని విద్యార్థి అంటారు, తాగుబోతుని మధ్యార్థి అంటారు. పైగా ఈ తాగుబోతుల లక్షణం ఏమిటంటే ఎలా ఉంటుంది? ఒక్కడు తాగడండి, అబ్బో చాలా పరోపకారం. ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి, 3-4 ఉంటే మంచిది. దీన్ని ఏమంటారంటే కంపెనీ అంటారు దీన్ని. మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసి అనుకోకండి, పేపర్లో వస్తే తెలిసి. కంపెనీ వెధవ పని చేసేవాడు కంపెనీ ఒకటి, మంచి పని చేసేటప్పుడు కంపెనీ అక్కడ, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒకడు కంపెనీ అండ, ఒకడు కూర్చొని భార్యతో చేసుకుంటాడు, భార్య కంపెనీ. తాగేవాడికి కంపెనీ కావాలి. అందుకే నన్ను ఎక్కడో అడిగారు ఒక చోట, అవధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది. తాగేవాడు అంటే చాలు కదండి, తాగుబోతుంటారని అన్న. ఒక్కడ తాగితే తాగేవాడు, ఇద్దరు కలిపి తాగితే తాగుబోత్. అది ఇంగ్లీష్ బోత్ అయ్యా, BOTH బోత్ అని చెప్పా. బట్ బోత్ లేకుండా తాగడు వీడు. తాగబుద్ది కాదు, ఎందుకంటే తాగుడుతో మాటలు ఉండాలి కదా, అశ్లీల పదజాలం ఉండాలి కదా, అది పంచుకుందుకు మనిషి ఉండాలి కదా, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి. లేకుండా ఎలా తాగుతాడు? ఈ వ్యసనాలు మొదలవుతున్నాయా? దీనికి మనం ఎవరైనా పిలిస్తే బుద్ధి ఉందా లేదా అని మనం అడగగలగాలి. అదే పాపాన్ నివారయతి. వాడు పిలిచాడు, బాగుండదు, ఏమన్నా అనుకుంటాడు. ఏమిటో ఏమన్నా అనుకునే దాని పెళ్ళా పేరంటమా? ఇప్పుడు వాడికి పెళ్ళికి పిలిస్తే మనం వెళ్ళలేకపోతే, అయ్యో ఇంతకాలం స్నేహం చేసేవరా నా పెళ్ళికి రాలేదా అంటాడేమో అనుకోవచ్చు. మందు పార్టీకి వాడు పిలవడం ఏంటి, మనం వెళ్ళడం ఏంటి? పిలవడమే తప్పు కదా.
పాపాన్ నివారయతి యోజయతే హితాయ, మంచి పనిగట్టుకుని చేయిస్తాడు. నిజమైన స్నేహితుడితే చెయ్యాలరా, మనం చెయ్యాలరా, వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారా, మనం యవ్వనంలో ఉన్నాం, ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది, మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారా, ఓ పూట చదువు దెబ్బతిన్నా పర్వాలేదు, వెళ్ళి ఉపకారం చేద్దాందా, తుఫాను వచ్చిందిరా, వరదలు వచ్చాయట, బాధలు పడుతున్నారట, వెళ్ళి చేద్దాందా, మనూరులోనే కరోనా బాధితులు ఉన్నారు, వాళ్ళని వెలేశారా, ఎక్కడికి రానివ్వట్లేదు, వాళ్ళకి ఏదైనా చేద్దాందా, మాస్కులు తొడుక్కుని అవసరమైతే మొత్తం ఒంటి నిండా కవచాలు తొడుక్కునైనా వాళ్ళకి సేవ చేద్దాం అనే భావానికి మన ఎవరైనా స్నేహితుడు పిలిస్తే వాడు నిజమైన స్నేహితుల కింద లెక్క. అప్పుడు మనకి సేవ అనేది అలవాటు అవుతుంది. అప్పుడు మనకి విద్య యొక్క లక్ష్యం తెలుస్తుంది. లోకంలో ఎవరికి ఏ సేవ చేయనప్పుడు, ఏ ఉపకారము చేయనప్పుడు, మహానుభావ నువ్వు బీటెక్ చదివితే, ఎంటెక్ చదివితే, ఎన్ని టెక్కులు చదివితేనయ్యా ఎవరికి ఉపయోగం? ఇక్కడ మీ ఊళ్ళో కూడా నిన్ను గురించి ఏమనుకోరే. పాపాన్ నివారయతి యోజయతే హితాయ. అంతేకాదు, స్నేహంలో ఎప్పుడూ వ్యక్తిగతంగా ఇంకో లక్షణం ఉంటుంది. గుహ్యం చ గోహతి గుణాన్ ప్రకటీకరోతి. స్నేహితుల్లో ఎంత స్నేహితుడైనా స్నేహితురాలైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. టక్కుమని బయట పెట్టకూడదు, కొంపలు అంటుకుపోతాయి. సహించాలి, నచ్చజెప్పాలి, ఓపిగ్గా మార్చాలి. అంతేగాని వాడు ఇంకా సిగరెట్ కాల్చడం మొదలెట్టక ముందే అది ఏదో ఘోరం నేరం కింద వచ్చిన వాడికల్లా వీడు సిగరెట్ కాలుస్తాడు అని చెప్పేయకూడదు. ఓ పెళ్లి చూపులు జరుగుతున్నాయట, అక్కడ ఏదో కాఫీ టిఫిన్లు ఏవో ఇచ్చారు. అక్కడ పాపం అత్తగారు పిల్ల తల్లి ఒక్కపొడి పెట్టింది, ఏదో పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అని. ఈ పెళ్లి కొడుకు కొంచెం ఒక్కపొడి బాగా అలవాటు, ఆయన వేసుకోలేదు, ఇలా గుప్పిడితో అని పోసుకున్నాడు. ఆయన ఒక్కపొడి పోసుకున్నాడు అంటే ఆవిడకి ఆశ్చర్యమైంది. ఒక్కపొడి ఎక్కువ తినకూడదు, రక్తగ్రహణ పట్టుకుంటుంది, మొత్తం విరోచనాల బదులు రక్తం వెళ్ళిపోతుంది, మనిషి నీరసించి పోతాడు. ఒక్కపొడి అంత ప్రమాదకరం, దాని పేరే ఒక్కపొడే వేసుకోవాలి, 2 పొడులు వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి, అది కూడా అన్నం తిన్న తర్వాత. అటువంటిది పాపం ఒక్కపొడి తీసి ఇలా పోసుకుంటే అత్తగారికి అనుమానం వచ్చింది. మరి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వచ్చాడు అంటే బాగుండదు కదా, అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అని. వీడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు కూడా, వాడు కొంచెం వాగుడు ఎక్కువ అలవాటు. ఈ బాగా వాగే ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఖచ్చితంగా మనకు అపకారం చేస్తాడు, మనకు అవసరం లేకుండా అన్ని విషయాలు బయటికి వాగేస్తూ ఉంటాడు. ఈ వాగేవాడితో ఎక్కువ స్నేహం చేయకూడదు. తాగేవాడితో ఎంత ప్రమాదమో స్నేహం వాగేవాడితోనూ అంతే ప్రమాదం. తాగేవాడు తాగేకైనా ఆపుతాడు, వాగేవాడు వాగడం ఎప్పుడు ఆపడు, వాగుతూనే ఉంటాడు. వీడు అన్నట్టు వెంటనే ఒక్కపొడి కొంచెం ఎక్కువ అలవాటేమో అంటే అన్నట్టు, లేదండి మావాడు ఎప్పుడు ఒక్కపొడి వేసుకోండి, సిగరెట్ కాల్చినప్పుడే ఒక్కపొడి వేసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు ఆ విషయం బయటపడింది. అత్తగారు కంగారు పడింది. అంటే అబ్బాయిలకి సిగరెట్ కూడా ఉందా అండి, సరే ఈ రోజుల్లో కొంచెం అలా ఉంటుందంటే మళ్ళీ అన్నట్టు, అబ్బాయి అస్తమానం సిగరెట్ కాల్చడమా, ఎప్పుడన్నా కొంచెం పుచ్చుకున్నప్పుడే కాలుస్తాడు అన్నట్ట. ఇంక లేనిది ఏమిటి వీడికి, సకల గుణాభిరామ జగదభిరామ. ఈ రకమైన స్నేహితుల్ని దూరంగా ఉంచాలి. అతిగా వాగుతున్నాడు అంటే, అతిగా వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడు అంటే, రోజు పొద్దునే ఏరా బాగున్నావా, ఏం మాట్లాడడం లేదే అంటున్నాడు అంటే వాడు స్నేహానికి తగినవాడు కాదు. మనతో మాట్లాడకపోయినా వాడు ఉండగలగాలి. అనవసరంగా మాట్లాడడం దేనికండి? ఇంకా ఆ చాటింగ్ అనేది అర్ధరాత్రి 11 అయినా 12 అయినా అవ్వదా? అలా సాగుతూనే ఉండాలా? అంత వాగుతున్నాడంటే అర్థం ఏమిటంటే అందరికీ చెప్పేస్తున్నాడు అనేక విషయాలు. పైగా ఇవాళ వచ్చిన ప్రమాదం ఏమిటంటే, పూర్వం ఏదైనా స్నేహితులు ఎవరో మాట్లాడినా ఆ మాటలు అక్కడే ఆగిపోయాయి, రికార్డు చేసే అవకాశం లేదు. ఇవాళ వాట్సాప్లు చాటింగ్లు వచ్చాక 100 ఏళ్ల పాటు రికార్డెడ్, నువ్వేం చేయలేవు దాన్ని. ఎప్పుడు కావాలన్నా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఆధునికంగా పెరిగినటువంటి టెక్నాలజీ ఎంత గొప్పదో తెలుసా? నిజంగానే సృష్టిలో ప్రతిదీ నిక్షిప్తం, దాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏమో వీళ్ళేవో చెబుతున్నారు, బుద్ధుడు అవే మాటలు చెప్పాడని ఏముంది, ఏం చెప్పాడో చూద్దాం అని వెనక్కి వెళ్ళి రికార్డు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి ఈనాడు పత్రికలో మీరు చూస్తుంటారు, టైం మిషన్ రాబోతోంది, కొత్తగా అద్భుతమైన ఆవిష్కరణ, అద్భుతమైన టెలిస్కోప్ త్వరలో రాబోతోంది. దాని మీద విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయి, 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఆ టైం మిషన్తో వెనక్కి వెడితే 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 1000 ఏళ్ళు వెనక్కి వెడితే అప్పుడు జరిగిన ఘట్టాలన్నీ మాటలతో సహా మొత్తం సినిమాలాగా మన తెర ముందు పడిపోతాయి. గత ప్రపంచం దీన్నే మన వాళ్ళు దివ్య దృష్టి అన్నారు. ఇవాళ నువ్వు టైం మెషిన్ అన్నావు, మన వాళ్ళు దివ్య దృష్టి అన్నారు. ఆ దివ్య దృష్టిని మంత్రశక్తి ద్వారా వారు సాధించారు. దేన్నైనా సాధించడానికి 3 శక్తులు ఉంటాయి: యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. యంత్రశక్తి ద్వారా వైజ్ఞానికులు సాధిస్తే, తంత్రశక్తి ద్వారా యజ్ఞాల ద్వారా కొందరు సాధించేవారు, మంత్రశక్తి ద్వారా ఋషులు సాధించేవారు. అలాంటి ఋషులు మంత్రశక్తి ద్వారా సాధించారు.
ఆ మంత్రశక్తి ద్వారా చెప్పగలుగుతున్నారు. అటువంటిప్పుడు ఏమవుతున్నాడు, మనం స్నేహితులతో మాట్లాడే మాటలు, మన స్నేహితులు మన గురించే మాట్లాడే మాటలు ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో ఉండిపోయి ఎప్పుడు కావాలన్నా మళ్ళీ బయటకు వస్తే 40 ఏళ్ల తర్వాత కూడా మనం తప్పించుకోవాలి. అదిగోనండి మీరు మాట్లాడిన మాట రికార్డెడ్ అంటాడు. అందుకని గుహ్యంచ గోహతి, ఏదైనా చిన్న చిన్న లోపాలు లేదా రహస్యమైన విషయాలు ఉంటాయి. మనం ఏదో బ్యాంకులో డబ్బు దాచుకున్నాం, మన అకౌంట్లో డబ్బులు ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదండి. మీ నాన్నగారు మీ అకౌంట్లో వేస్తారు. ఇవాళ అందరికీ డెబిట్ కార్డులు ఉన్నాయి, ఏటీఎం కార్డులు విద్యార్థులకు కూడా ఉన్నాయి. నీ అకౌంట్లో ఎంత ఉందో నీ రూమ్మేటు, క్లాస్మేటు, గడ్డిమేటు ఎవరికీ చెప్పకూడదు. అసలు వేరేవంటే చెప్పావంటే రూమ్మేటు, క్లాస్మేటు ఉండరు, గడ్డిమేటే ఉంటుంది అక్కడ. ఇక గడ్డే జీవితం అంతా. ఎంత ఉందో ఎప్పుడు చెప్పకూడదు. మా ఫాదర్కి నేనంటే చాలా ఇష్టం రా, 1 lakh నెలకు 1 lakh వేసేస్తూ ఉంటాడని చెప్పేవనుకో, మొత్తం స్నేహితులు వాడేస్తారు సొమ్మంతా. అందుకని గుహ్యించ గూహతి, రహస్యాన్ని రహస్యంగానే అట్టిపెట్టాలి. ఎప్పుడు మనిషి 9 రకాల విషయాలు రహస్యంగా అట్టిపెట్టాలట. ఆయుర్విత్తం గృహఛిద్రం తథా మానాపమానయో మంత్రం ఔషధమైథునే దానం మానాపమానౌచ నవగోప్యాని యత్నత అంటారు. ఆయువు వయస్సు అడిగితే ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పకూడదు, అది ప్రమాదం. ఎందుకంటే వాడికి ఏదైనా తెలుసుంటే 70 ఏళ్ళని తెలుసుంటే వీడికి 68 వచ్చా కూడా 2 ఏళ్ళు పోతాడు కదా అని వేరే పథకాలు వేస్తాడు. డబ్బులు కూడా చెప్పకూడదు. గృహఛిద్రం, ఇంట్లో తల్లిదండ్రి తగాదాలు, భార్యాభర్తల తగాదాలు ఎప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టకూడదు. ఇవాళ బాగా అలవాటు అయిపోయింది. కాలక్షేపం ఏం లేక ఏం చేయాలో తెలియక మై మమ్మీ ఫాట్ విత్ మై ఫాదర్ అని పెట్టేస్తున్నారు ఇక్కడ స్పష్టంగా. మా అమ్మ నాన్న గొడవ పెట్టుకున్నారు అని డైలాగ్ టు డైలాగ్ రాసేస్తున్నారు కాలక్షేపం కోసం. ఇంట్లో విషయాలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. మంత్రం, గురువు చెప్పిన మంత్రాన్ని కూడా ఇతరులకు చెప్పొద్దు అన్నారు. మనం వాడే మందులు కూడా ఇతరులకు చెప్పడం మంచిది కాదు, ఆ మందుల్లోనే విషం కలిపేస్తారు. అలాగే అనేక రకాల దాంపత్య రహస్యాలు కూడా బయటికి చెప్పొద్దన్నారు. ఇంకో మాట, దానం, చేసిన దానం కూడా బయటికి చెప్పొద్దు, ఆ పుణ్యమంతా పోతుందన్నారు. మనకి సన్మానం జరిగింది, దాని గురించి కూడా ఎక్కువ చెప్పొద్దు, దృష్టి తగులుతుంది. అనవసరంగా వాళ్ళు ఏదో అనుకుంటారు, అసూయ పడతారు, లేనిపోని ప్రయత్నాలు చేస్తారు, మన సన్మానాన్ని చూడలేక దుష్ప్రచారం మొదలు పెడతారు. ఏం లేదండి ఏదో దండేసి పంపించారంటే అయిపోయాయి. అవమానం జరిగింది, అది అసలే చెప్పొద్దన్నారు. అవమానం చెప్పాము అంటే అది నిజం అనుకుంటాడు, సన్మానం చెప్పాము అంటే అబద్ధాలు ఆడుతున్నాం అనుకుంటాడు. చెప్పకపోవడమే మంచిది. ఈ రకంగా వీటిని 9 రహస్యాలుగా దాచుకోవాలి, అప్పుడే స్నేహాలు నిలబడతాయి. గుహ్యంచ గోహతి గుణాన్ని ప్రకటీకరోతి. నిజమైన స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎలా ఉంటారు అంటే చిన్న గుణాన్ని కూడా పెద్దది చేసి చెబుతారు. ఏదైనా ఒక సందర్భంలో మనం ఎవరికో సేవ చేయడం కోసం సాహసం చేస్తే, మా వాడికి మానవ సేవ అంటే చాలా ఇష్టం అండి, మొన్న మా ఊళ్ళో ఒక పేద కుటుంబానికి ఇబ్బంది వస్తే వీడు సేవ చేశారండి అని చెప్పేది, అటువంటి వాడు నిజమైన స్నేహితుడు. మనలో ఆ గుణాన్ని పెంచుతున్నాడు. అంతేకాదు ఆపద్గతం నచ జఘాతి, స్నేహం ఎప్పుడు నిజంగా బయటపడుతుందయా? స్నేహితుడికి పరీక్ష ఏమిటంటే ఆపద అన్నారు. మనకు ఆపద వచ్చింది, అప్పుడు కూడా మనని విడిచిపెట్టకుండా రోజు మనతో మాట్లాడుతూ నీకు నేను ఉన్నాను రా అని ధైర్యం కల్పిస్తూ ఎవడుంటాడో వాడు స్నేహితుడు. ఆపద వచ్చిందనగానే మనకి ఇంకా ఫోన్ చేయడం మానేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులో లేరు అని వచ్చేసింది 10 సార్లు చేసినా అంటే అయిపోయినట్టే లెక్క. ఆపద్గతం నచ జగాతి, స్నేహితుడు ఎప్పుడు ఆపదలో ఉన్నవాడిని విడిచిపెట్టాడు. అంతేకాదు దదాతి కాలే, సరైన సమయంలో సాయం చేస్తాడు. డబ్బు సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, లేదు ఏ పరీక్షలో తప్పడం వల్ల ఏదో ఇబ్బంది రావడం వల్ల మానసికంగా కృంగిపోయి ఉంటే రూముకి వచ్చి ఓదారుస్తాడు. కూర్చొని పోవా, ఇది పెద్ద విషయమా, ఫలానా పుస్తకం చదివావా, ఆయన ప్రవచనాలు విన్నావా, చూడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అందులో చెప్పారు అవమానం జరిగితే ఏం చేయాలో, సన్మానం జరిగితే ఏం చేయాలో, నిరాశ నిస్పృహలు లేకుండా ఏం చేయాలో చెప్పారు చూడు అని కాస్త మాటలు వినిపించడం ఉందే, తద్వారా మనిషిని తిరిగి ఉత్తేజితుడిని చేస్తాడు. సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః, ఈ 6 మంచి స్నేహితుడికి లక్షణాలు అన్నారు. అటువంటి వాడితో మనం స్నేహం చేయాలి. అందులోనే కాస్త జాగ్రత్త పడవలసింది ఏంటంటే, కొత్త విద్యార్థులు కాబట్టి ఒక మాట చెబుతున్నా, మంచివాడితో విరోధం పెట్టుకున్నా మంచిదే, కానీ చెడ్డవాడితో స్నేహం చేయొద్దన్నారు. చెడ్డవాడితో స్నేహం చేయడం కంటే మంచివాడితో దెబ్బలాట పెట్టుకోవడం మంచిది. దెబ్బలాట ఏమిటండి? దెబ్బలాట కూడా ఒక్కోసారి కలిసి వస్తుంది, ఈర్ష్య కూడా కలిసి వస్తుంది, స్పర్ధ కూడా కలిసి వస్తుంది. ఎలాగో తెలుసా? భారతంలో ఉంటుంది ఆ విషయం. కిరాతార్జునీయ ఘట్టంలో పాండవులు వనవాసం చేస్తున్నారు. అప్పుడు ధర్మరాజుకి, ఎంత ధర్మరాజు అయినా మనిషే కదా, ఆయనలో ఉండే భావోద్వేగాలు ఆయనలో ఉంటాయి. ఆయనకు ఒక ఆసక్తి కలిగింది. దుర్యోధనుడు పరిపాలిస్తున్నాడు కదా 12 ఏళ్ల బట్టి మనం ఉన్న రాజ్యాన్ని, ఎలా పరిపాలిస్తున్నాడో తెలుసుకోవాలి.
స్థానంలోంచి దిగిపోయినటువంటి పరిపాలకుడికి కొత్త పరిపాలకుడి పరిపాలన గురించి ఏం వినాలని ఉంటుందండి? మీకు అందరికీ తెలుసు ఏం వినాలని ఉంటుందో. ఈ స్థానంలో ఇదివరకు ఆయన ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఇంకొకడు ఉన్నాడు, దిగిపోయాడు. దిగిపోయిన వాడు ఎవరినైనా ఏమండి ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉందంటే ఏం చెప్పాలనుకుంటాడు? బాగలేదని చెప్పాలని అనుకుంటాడు. బాగుందండి, మీకంటే బాగుందండి అంటే అవునా చెప్పావులే వెళ్ళమంటాడు వెంటనే. సహజం ఇది, అసూయ. రేపు వీరు దిగి ఇంకొకరు వచ్చినా అంతే, ఎవరు వచ్చినా అంతే. అందుకని ధర్మరాజు కూడా సహజంగా లోపల ఉంది, దుర్యోధనుడు బాగా పరిపాలించకపోతే బాగుండు, మనం మనలాగే వాడు పరిపాలిస్తే రేపు మన జనం రానివ్వరు కదా అని ఊహించి ఒక అడవిలో ఉండేటువంటి ఒక స్నేహితుడిని, ఆటవికుడిని అక్కడ 12 ఏళ్ల బట్టి ఆయనతో ఒక బంధం ఏర్పడింది. కాబట్టి ఏమయ్యా నువ్వు రహస్యంగా వెళ్ళి హస్తినాపురం వెళ్ళి దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందో తెలుసుకుని రావయ్యా అని చెప్పి ఒక మాట చెప్పాడు. రాజైన వాడు అలా చెబుతాడు, నిలబడతాడా కష్టం, కానీ చెబుతాడు. ఏమిటి? ఇగో నువ్వు వచ్చినప్పుడు నాకు అనవసరంగా నాకు నచ్చే మాటలు చెబుదామని చూడక నిజం ఏదో అదే చెప్పు అన్నాడు. నేను ఇష్టపడినా ఇష్టపడకపోయినా సరే నిజం ఏదో అదే చెప్పమన్నాడు. ఆ వనేశ్వరుడు వెళ్ళాడు, దుర్యోధనుడు పరిపాలన చూశాడు రహస్యంగా. 6 నెలల పాటు గ్రామాల్లో తిరిగాడు. పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళని అడిగితే ఉపయోగం లేదండి, ఈవేళ పత్రికల వాళ్ళని అడిగినా ఉపయోగం లేదండి. పత్రికలో రాతలు కూడా నమ్మడానికి వీలు లేదు. ప్రతి పార్టీకి ఓ పత్రిక ఉంది వేళ, అది కూడా నమ్మడానికి వీళ్ళ. నిజంగా పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆర్టీసీ బస్టాండ్లో కూర్చోవాలండి మనం వెళ్ళి. మామూలుగా ఆ బస్సు వచ్చినప్పుడు రానప్పుడు అక్కడ ఆడాళ్ళు మగాళ్ళు నిజంగా నిమ్న వర్గాల వారు ఏం మాట్లాడుకుంటున్నారో చూడాలండి, అప్పుడు తెలిసిపోతుంది. లేదు ఈ మధ్య లేదుగా నా వాతావరణం ఇదివరకు ఉండేది. రాత్రి 8 గంటలకు భోజనాలు చేసేసి ఈ ఊళ్ళో మర్రి చెట్టు కిందో రావి చెట్టు కిందో కూర్చునేవారు, రచ్చబండ. అక్కడ కూర్చొని నిజాలు మాట్లాడుకుంటారు, చుట్ట కాల్చుకుంటూ చుట్ట అయిపోయే వరకు మాట్లాడుకుంటారు అనుమానం వెళ్ళ. అలాంటి చోట నిజాలు బయటపడతాయి. అలాగే ఇదివరకు ఆడవాళ్ళు రేవులకు వెళ్ళి నీళ్లు తెచ్చేవాళ్ళు. నీలాటి రేవు అంటే అది నీలాంటిదే కాదు, నాలాంటిదే కాదు. నీలాటి రేవు అంటే నీళ్ళాడే రేవు అని అర్థం. అక్కడ స్నానాలు చేసే చెరువు అని. ఆ చెరువు దగ్గరికి నీళ్ళ కడతారు, అక్కడ బిందెలు తోముకుంటూ ఉంటారు, చిల్లు పడితే మాటేసుకుంటూ ఉంటారు. వాళ్ళని అడిగినా అడగకపోయినా అక్కడ కూర్చుంటే చాలా విషయాలు తెలిస్తే వాళ్ళు అబద్ధాలు చెప్పరు, నిజమే. ఈ బిందెకి ఏమిటమ్మా ఇలా చిల్లు పడింది అంటే కొత్త బిందెలు ఎక్కడ కొనుక్కుంటాం, ఉన్న జీతాలా ఇవ్వట్లేదయ్యా, డిఏ లేదు, పిఏ లేదు, జీతం లేదు, మా ఆయనకి బిందె ఎక్కడ కొనుక్కుంటాం, అయిపోయింది. గవర్నమెంట్ గురించి ఆ ఇళ్ళ అభిప్రాయం చెప్పేసింది అక్కడ. ఇలా బయటపడతాయి. కాబట్టి వనేశ్వరుడు 6 నెలలు విచారణ చేశాడు, చూశాడు, వచ్చాక ధర్మరాజుతో ఓ మాట అన్నాడు, నేను నిజం చెబితే కోపగించుకోవు కదా అన్నాడు. కోపమేం లేదా, నిజం చెప్పమన్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడు అన్నాడు. బాంబు లాంటి వార్త పేల్చాడు అక్కడ. దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు కొంచెం కష్టమైంది, కాస్త నీళ్లు తాగాడు, ఇలా ఉంటే అలాగా. మరి ఇలాంటివి ఉన్నప్పుడు నీళ్లు తాగుతారుగా, అందుకే పర్వాలేదయ్యా పరిపాలన ఎలా ఉందో చెప్పమన్నాడు. ఆ వనేశ్వరుడు చాలా తెలివిగా చెప్పాడు ఒక మాట. తథాపజింహస్స భవజ్జిగీషయా తనోతి శుభ్రం గుణ సంపదా యశః సమున్నయన్ భూతి మనార్య సంగమాత్ వరం విరోధోపి సమం మహాత్మభిః. దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడయ్యా, కానీ దానికి కారణం నువ్వే అన్నాడు. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇది లౌక్యం అంటే. ఐఏఎస్ల వాళ్ళు ఐపీఎస్ల వాళ్ళు నేర్చుకోవలసిన లౌక్యం ఇది. ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేటప్పుడు ఆయనకి ఇష్టమయ్యేలా మాట్లాడాలి, కానీ ఇష్టం లేని మాట కూడా చెప్పాలి. ఇష్టమయ్యేలా చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఆ నాయకుడు చాలా మంచివాడని జనం అనుకుంటున్నారయ్యా, ఎందుకంటే కారణం నువ్వే ఆయన అనవసరంగా మంచివాడిని చేస్తున్నావు, ఆయన మీద సానుభూతి కలిగేలా చేస్తున్నావు జనానికి. ఈ పిచ్చి పనులు మారుకుంటే వాడు స్థానంలో వాడు ఉంటాడు, ఎప్పటికీ రాడు. నువ్వేం చేస్తున్నావు? అనవసరంగా కష్ట తీర్చుకునే పనులు చేస్తే వాళ్ళ మీద సానుభూతి పెరుగుతుంది సహజంగా జనానికి. మళ్ళీ మనమే దారి ఇచ్చినట్టు అవుతుంది. ఈ మాట ఇలాగే చెప్పొచ్చు, ఆయన చాలా మంచివాడు అనుకుంటున్నారా జనం, ఎందుకంటే నీ వల్లే అంటే ఈయన ఆలోచనలో పడతాడు. వెంటనే ధర్మరాజుతో అన్నట్టు ఆయన దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడయ్యా, కారణం నువ్వే అన్నట్టు. అదేమిటి నా కారణంగా వాడు బాగా పరిపాలించడం ఏమిటి? ఆడవాళ్ళను జుట్టెట్టుకున్న సభలోకి లాగిన వాడు, మాయిజోదవాడి మన మోసం చేసిన వాడు, 8 ఏళ్ల వయస్సులోనే భీముణ్ణి విషాన్నం పెట్టి మడుగులోకి తోసేసిన వాడు, లక్క ఇంట్లో పెట్టి మొత్తం మా అన్నదమ్ములందరినీ మా అమ్మతో సహా అగ్గిపెట్టి నిప్పెట్టేసి దహనం చేసిన వాడు ఇవాళ మంచి పరిపాలన చేస్తాడా? ఎలా సాధ్యం ఇది అంటే అన్నాడు. తథాపి జింహ, నువ్వు అన్నట్టుగా దుర్యోధనుడు వంకర బుద్ధి కలిగిన వాడే. అంతేకాదు దుర్యోధనుడికి పాము అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కడికి అంటే ఇష్టం కదా. దుర్యోధనుడికి పాము అంటే చాలా ఇష్టం. వాడి జెండా మీద పాము ఉంటుందండి, పడగ విప్పిన పాము. ఎందుకంటే వాడి బుద్ధే ఇది, పగబట్టడం కష్ట తీర్చుకోవడం వాడి లక్షణం.
అందుకని వాడి జెండా మీద పాము ఉంటుంది. వాడికి ఒకవేళ ఎన్నికల పార్టీ ఏదైనా ఆ రోజుల్లో ఉంటే దుర్యోధనుడు పార్టీ గుర్తు పామే శుభ్రంగా. వాడు బుద్ధేది. అందుకని పాము కదా, జింహ వంకర బుద్ధే. నేను అంటలేదు, నేను మంచివాడు అంటలా. స భవజ్జిగీషయ, నీతో వైరం కారణంగా ధర్మరాజు వెళ్ళిపోయాడు, మంచివాడు, ఆయన ఉంటే పరిపాలన బాగుండేది అని ఎక్కడ ప్రజలంతా ధర్మరాజు పక్షం వహిస్తారో అని భయపడి మంచి పరిపాలన చేస్తున్నాడయ్యా అన్నాడు. అందుకే వరం విరోధోపి సమం మహాత్మభి, దుర్మార్గులతో స్నేహం చేసే కంటే సన్మార్గుడితో దెబ్బలాట పెట్టుకున్నా మంచిదే అన్నాడు. దానికోసం ఏం చేస్తాం మనం? ఒక మంచి విద్యార్థితో, బాగా చదివేవాడితో మీకు పౌరుషం వచ్చి, పోవా నువ్వేంటి చదివేది గాడిదగుడ్డు, నీకేదో ఫస్ట్ ర్యాంక్ అనుకుంటున్నావా, వచ్చేసారు చూడు నీ సంగతి నేను చూస్తా అంటే దెబ్బలాట పెట్టుకున్నావు కదా, దానికోసం నువ్వు చదువుతావు కదా, గట్టిగా దానికోసం కష్టపడతావు కదా. నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం ఒక్కటే కాదు, అది సమస్య, అది చిన్న విషయం, అది కాస్త కష్టపడితే వస్తుంది. కానీ జీవితం అంతా ఇంక నేను అందరికంటే మించిన వాడిని, ఈ స్థానంలోనే ఉండాలి అని అనుకుంటావు కదా, అది మంచిదే కదా. ఆ రకంగా మంచివాడితో శత్రుత్వం వల్ల మనకి మేలు జరుగుతుంది, చెడ్డవాడితో స్నేహం వల్ల మేలు జరగదు. ఎవరితో స్నేహం చెయ్యాలో ఎవరితో చెయ్యకూడదో మీరే నిర్ణయించుకోండి. చెప్పడం వరకే నా ధర్మం. అవసరమైతే మంచివాడితో తగాదాపడి పోటీపడి చదువుకున్నా మంచిదే, ఏం చేసినా మంచిదే. కానీ చెడ్డవాడితో కాలక్షేపం చేశామంటే వాడు మందు పార్టీ, ఆ పార్టీ. ఇప్పుడు మందులు కూడా మారిపోయాయండి. మందులు మా చిన్నతనంలో ఉండేవి, ఇప్పుడు ఎక్కడున్నా ఇప్పుడు అంతా గాంజాయి, మత్తు మందులు, డ్రగ్స్ రకరకాలు వచ్చాయన్నీ కూడా. ఇంకా తీవ్రత టెక్నాలజీ పెరిగినట్టే మనుషుల బుద్ధి వంకరైపోవడం కూడా బాగా పెరుగుతుంది. సర్వనాశనం అయిపోవడానికి ఒక్క డ్రగ్ మనం వాడితే చాలా అయిపోయినట్టే లెక్క. డ్రగ్ ఎడిక్ట్ అయిపోయామంటే జీవితం నాశనం అయిపోయినట్టే లెక్క. అందుకని ఆ రకంగా దుర్యోధనుడు మంచివాడయ్యాడయ్యా అన్నట్టు. దాని నుంచి మనం దూరంగా ఉండాలంటే మీకోసం ప్రత్యేకంగా చెప్పాలి, మరోలా అనుకోవద్దు. ఇవాళ యవ్వనంలో ఉన్నవాళ్ళు నిండు యవ్వనంలో వికసించిన పుష్పాల్లా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు నా ముందు కళకళలాడిపోతూ కనపడుతున్నారు. ఈ యవ్వనం ఎంత ప్రమోదమో అంత ప్రమాదం కూడా. మనిషికి 4 విషయాలు అపకారం చేస్తాయిట. ఒకటి యవ్వనం ధన సంప్రాప్తికి, ప్రభుత్వం అవివేకత, ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటున్నాడు కవి స్పష్టంగా. ప్రాచీనమైనటువంటి మానవత్వపు విలువ చెబుతున్నాడు మనకి. అబ్బాయి నీకు అపకారం ఏం చేస్తాయో ముందు గమనించుకో. యవ్వనం అపకారం చేస్తుంది. ఎందుకని? యవ్వనంలో ఉన్నప్పుడు ఒళ్ళూపై తెలియదు, పరిగెట్టగలడు, దూకగలడు, ఏమైనా చేయగలడు, ఎవరినో పట్టుకుని 2 లాగగలడు, 2 వాళ్ళు లాగించినా తట్టుకోగలడు. మా బోటుగాళ్ళం ఏం తట్టుకుంటాం, ఎవరిని కొట్టలేం, కొట్టినా పాడలేం, 4 అడుగులు వేయలేం, 2 మెట్లు ఎక్కలేం. వయస్సు పెరుగుతున్న కొద్దీ అన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని యవ్వనం ముందు మనిషికి ఒక గర్వాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లకి యవ్వనంతో పాటుగా రూపురేఖలు మారుతాయి కాబట్టి సౌందర్య గర్వం కలుగుతుంది వెంటనే. మగాడికి వెంటనే ఏమనిపిస్తుంది, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా చేయగలను అని దుస్సాహసాలు అర్ధరాత్రి చేస్తూ ఉంటాడు. అందుకే ఆ యవ్వనంతో చేసే సాహసమే కదా బళ్ళు విపరీతమైన వేగంతో వెళ్ళడం. వేళ గర్భశోకాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రుల తరఫున విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క రోజుకి 130 మంది చనిపోతున్నారండి 2 తెలుగు రాష్ట్రాల్లో. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళు రోజుకు 100 మంది పైన. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అంతా 18 నుంచి 30 లోపు వాళ్ళే. రోజు రక్తసిక్తమైన రోడ్లు, రోజులు బాగాలేవు, రోడ్లు బాగాలేవు. బాగాలేని రోడ్లో బండి మీద ఎలా వెళ్ళాలి, ఎంత నెమ్మదిగా వెళ్ళాలి. అబ్బే, ఒకడు కాదు, 2 కాదు, 3 ఎక్కుతారు ఏకంగా. ఇంకా ఎక్కేందుకు చోటు లేకపోతే వీడి మెళ్ళ మీద కూడా ఇంకోటి ఎక్కుతాడు. అక్కడి నుంచి విపరీతమైన వేగం. పొరపాటుని ఎవరైనా ఒక అమ్మాయి అక్కడ కనపడిందా ఇంకంతే ఉచ్చేశ్రమమే, పైకి లేపేస్తాడు బండి. ఇక్కడ ఒక ఆడది అక్కడ పొరపాటున రోడ్డు మీద కనపడగానే వీడు బండి పైకి లేపేస్తాడు, ఇక్కడ పడిపోయినా సరే. పైగా ఈ ప్రమాదాలు ఎటువంటి దారుణాలకి దారి తీస్తున్నాయి అంటే, అడ్డగోలుగా తాగేసి అర్ధరాత్రి వంతెనల మీద కార్లు నడపడం వల్ల ఆ కారు పల్టీ కొట్టి అవతల పడుతోంది, డివైడర్ దాటి. అట్నుంచి వస్తున్న కారు మీద పడుతోంది. వాళ్ళేం పాపం చేశారండి? రమ్య అని ఒక చిన్న పిల్ల కుటుంబ సభ్యులతో సహా చచ్చిపోయింది. 10 ఏళ్ళు అయింది, దయచేసి గుర్తు చేసుకోండి. ఇప్పటికి ఆ కేసు తెమలేదు, ఇప్పటికి తెమలేదు. 10 ఏళ్ళు అయింది. రమ్య ఏ పాపం చేయలేదు, వాళ్ళ అమ్మా నాన్న ఏ పాపం చేయలేదు, వాళ్ళ అన్నదమ్ములు ఏ పాపం చేయలేదు, బంధువులు మిత్రులు ఆ కారులో ఉన్న 5గురు ఏ పాపం చేయాల. డివైడర్కి అవతల వాళ్ళ దారిని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మార్గంలో. ఇటు వెళ్ళేవాళ్ళు తాగేశారు, అడ్డగోలుగా నడుపుతున్నారు. అది డివైడర్ని గుద్దేసింది, కారు పల్టీ కొట్టింది, అవతల పడింది. అవతల వెళ్ళి వస్తున్న ఒక కారు మీద పడింది. ఈ కారు పడుతుందని వాళ్ళకి తెలుసా?
దయచేసి ఏ కారు మా మీద పడద్దు అనో బోర్డు పెట్టుకుంటారా? సాధ్యమా? ఎక్కడి నుంచి వస్తుంది? ఇది యవ్వనపు ఆవేశంలో ఉన్నాం. ఎందుకంటే డ్రైవింగ్ ఒకటి చేస్తూ ఉంటే కాలేజీ కుర్రాడు పక్కవాడు ఇదేం స్పీడా, నేనైతేనా 150 అంటాడు వీడు. అదే ఆ మాటలే రెచ్చగొడతా. అదే తప్పుడు స్నేహం అంటే. అదే నువ్వు డ్రైవ్ చేసినప్పుడు 150లో వెళ్ళరా, నేను 40లోనే పెడతానని చెప్పాలి. వాడు 150 అనగానే నువ్వు 150 అయితే నేను 200 అని తిప్పుతాడు అంతే. ఇలాగా వెంటనే దేన్నో గుద్దేసింది. ఎంత ప్రమాదకరం ఇది! ఇవాళ వేరే ఏ లక్షణాలు అక్కర్లేదు. ఇన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా, అతివేగంగా వెళ్ళకూడదు అని ఒక్క నిర్ణయాన్ని నా ప్రవచనం మేరకు ఇందులో కనీసం 10% మంది విద్యార్థులు తీసుకున్నా నా జీవితం ధన్యమైనట్టు లెక్క. నా జీవితం ధన్యమైనట్టు లెక్క. ఒక్కళ్ళు చప్పట్లు కొట్టరు, నచ్చది. అందుకే నేను అమ్మాయిలకు విజ్ఞప్తి చేస్తున్నా, వేగంగా డ్రైవింగ్ చేసేవాడిని అవ్వండి, నేను పెళ్లి చేసుకోను నియమం పెట్టుకున్నామా, అప్పుడు ఖచ్చితంగా మొగాళ్ళు మారతారు. తెలుగులే ఆ ఖాయమే కదా. మనం ఏడాది కాగానే మనం వెనకాల పడుతూ ఉంటారు కదా, ఐ లవ్ యూ ఇదో పాట కదా. ఇక్కడ పెళ్ళయ్యాక 6 నెలల్లో మారిపోతాడు ఈ సన్నాసి, అనుమానం ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, నాకు నిజాలు మాట్లాడడం అలవాటు. పెళ్ళయ్యాక 6 నెలలకు మారిపోయి, ఎందుకంటే అప్పటికి ఇంకా 2-3 ఉన్నారు. వీడికి నీకు తెలియదు, అమాయకురాలివి. అందుకని పెట్టాల్సిన సరత ఏమిటో, నువ్వు బండి మీద ఎడుతుంటే చూశాను, అడ్డగోలుగా పోతున్నావు, అది మానే ముందని చెప్పాలి. చక్కగా గౌతమ బుద్ధుడిలాగా 2 బండి నడుపుతాడు. ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకుంటున్నారే. పైగా ఇంటి దగ్గర వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. బండి ఎక్కగానే గుర్తు రావలసింది తల్లి, తండ్రి. కడుపు చించుకుని మన్నగన్న తల్లి గుర్తొస్తే ఎవడో అతివేగంతో వెళ్ళాడు. ఆవిడ కూడా ఒకసారి ఆలోచించండి. నాకు ఇప్పుడు తోస్తోంది, రోడ్డు ఎక్కగానే అతివేగం అనుకున్నారు కదా, కడుపులో మనం పడగానే అతివేగం అనుకుని నెల్లాళ్ళకే ఆవిడ కడుపు చీల్చుకుంటే ఏమయ్యేదండి? చచ్చేవాళ్ళం కదా. పసిగుడ్డు పుట్టాల్సిందే కదా, కాళ్ళు చేతులు లేకుండా. మరి ఆవిడ తొందరపడలేదే, 10 నెలలు ఆగిందే, నెలకో పరీక్ష చేయించుకుందే మన గురించి. ఇది తినచ్చు, ఇది తినకూడదు అంటే తినవలసినవే తింది, తినకూడవన్నీ మానేసింది. ఈ పక్కకి తిరిగి పడుకుంటే బిడ్డకేమన్నా అవుతుందేమో ఆ పక్కకే తిరిగి పడుకుంది. 4 అడుగులు వెయ్యమంటే వేసింది, లేతే మానేసింది. తల్లి చెప్పిన ప్రకారం, భర్త చెప్పిన ప్రకారం, వైద్యుడు చెప్పిన ప్రకారం ఎలా చెబితే అలా నడుచుకుని పండంటి బిడ్డని మన కని ఈవేళ ఈ వయస్సులో ఇక్కడ కాలేజీలో చేర్పించిందే తల్లి. ఆ తల్లి కడుపు మంట మిగిల్చితే మన జీవిత లక్ష్యాన్ని ఏమైనా మనం సాధించినట్టేనా? మన ఆవేశంలో ఆ తల్లి ప్రేమ కంటే ఈ రోడ్డు మీద కనపట్టే అమ్మాయో లేకపోతే మన ఫ్రెండో వీళ్ళెవరైనా ఎక్కువ అవుతారా? ఈ పిల్లాడు పడిపోయాడని, గాయాలయ్యాయని, కాళ్ళు చేతులు దెబ్బతిన్నాయని ఆ తల్లికి తండ్రికి తెలిస్తే వాళ్ళ శోకాన్ని ఎవడ తగ్గించగలరండి? ఆలోచించండి. వీలైతే మేము సరదాకి ఫ్యాషన్ గొలుసులు వేసుకుంటారే, ఆ గొలుసులు చివర మీ అమ్మగారి ఫోటో పెట్టుకోండి. బతుకుండగా కూడా పెట్టుకోవచ్చమ్మా, తప్పేం లేదు. దండ వేస్తే ఏదైనా ఇది కానీ ఫోటో పెట్టుకోవచ్చు. లాకెట్లో మీ అమ్మగారి ఫోటో పెట్టుకోండి. ఒకసారి బండి ఎక్కే ముందు ఇగో ఈ ఫోటో చూసుకోండి, అమ్మా నీకు నమస్కారం అని పెట్టుకుని బండి ఎక్కండి. ఖచ్చితంగా జాగ్రత్తగానే వెళతారు. ఎందుకంటే బిడ్డ బయటికి ఎడుతుంటే తెలుగు తల్లి ఎవరైనా ఒక్క మాట మాట్లాడతారు, నాన్న క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అది సహజ స్పందన అంటే ఇది. నా ప్రవచనం ధన్యమైంది. మీకు అందరికీ భగవంతుడు ఆశీర్వచనం లభిస్తుంది. నా ప్రవచనం ధన్యమైంది. నేను కోరుకునే స్పందన అది. ఒక్కసారి మెడలో తల్లి ఫోటో పెట్టుకుని, దేవుడి కంటే గొప్పదండి తల్లి, సందేహమేం లేదమ్మా. దేవుడు ప్రతి ఇంట్లో ఉండలేక తల్లి అనే ఒక పదార్థాన్ని పెట్టాడు. అన్ని చోట్ల ఉన్నా మనం నమ్మం కదా. అందుకని తల్లి రూపంలో ఉన్నాను రా, మాతృదేవోభవ అన్నాడు. ఇంకా నీకు నమ్మకం కలగలేదా, పితృదేవోభవ అన్నాడు. ఇంకా నీకు నమ్మకం, ఇంకా నీకు ఎక్కువ కావాలి దేవుళ్ళు అంటే గురుదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాడు. ఇంకా అంతకంటే విశిష్టంగా చెప్పింది మన భారతీయ సంస్కృతి. ఒక పూట అన్నం తినడానికి నీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయే అతిథి కూడా నీకు దేవుడేరా అని చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. అతిథి దేవోభవ. ప్రపంచంలో ఎక్కడా మరే సంస్కృతిలో, మరే ధర్మంలో, మరే గ్రంథంలో ఈ మాట కనపడదండి, ఒక్క హిందూ వేదంలో తప్ప. అతిథి దేవోభవ. తల్లి దేవుడంటే ఆశ్చర్యం లేదు, తండ్రి దేవుడంటే ఆశ్చర్యం లేదు, గురువు దేవుడన్నా అందరూ ఒప్పుకునే విషయం. ఓ పూట వచ్చి తిని వెళ్ళిపోయే అతిథి దేవుడు ఏమిటండి?
అతిథి మనకేం నేర్పుతాడు అంటే మనకే కాకుండా ఇంకోళ్ళకి పెట్టే గుణం నేర్పుతున్నాడు, త్యాగం నేర్పుతున్నాడు. అందుకని అతిథి కూడా దేవుడే అని చెప్పింది మన సంస్కృతి. ఇంకొకళ్ళకి పెట్టిందే నీకు దక్కుతుంది, నువ్వు తిన్నది నీకు దక్కదు. అందుకని ఎప్పుడు రోడ్డు మీదకి బండి వేసుకు వెళ్ళిన అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు వెళ్ళినా సరే, అమ్మాయిలకి ఈ విషయం ఎక్కువ చెప్పక్కల, ఆ రకమైన వార్తలు ఇంకా రావట్లేదు, సంతోషంగానే ఉన్నాం. కానీ అబ్బాయిలకి చెప్పవలసిందే. ప్రతి చోట తల్లిదండ్రులు నాకు చెబుతున్నారు, ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పండి, మీరు చెబితే పిల్లలు వింటారండి, మీరు చెప్పండి. అమ్మ నేను చెప్పేది ఆధ్యాత్మిక ప్రవచనం అమ్మ నేను అంటుంటే పర్వాలేదండి, ఏదో రకంగా 4 విషయాలు జోడించానంటే ఆ తల్లుల కన్నీళ్లు చూడలేక మీకు చెబుతున్నాను నేను. ఇదంత అత్యవసరమైన విషయం కాదు నా ప్రవచనంలో, కానీ చెప్పాలి, తప్పదు. ముందు ప్రాణం ఉంటే కదా నువ్వు ఏ విలువలు సాధించినా. అందుకని రోడ్డెక్కే ముందు బండి ఇలా కిక్కు కొట్టి స్టార్ట్ చేసే ముందు మెడలో ఉన్నటువంటి తల్లి లాకెట్కి ఒక్కసారి అమ్మ జాగ్రత్తగానే పెడతానే అని వెళ్ళండి, పర్వాలేదు. వెనకాల ఇద్దరున్నా పర్వాలేదు, 3 అవసరం ఏమిటి, 6 అవసరం ఏమిటి, బండి పరిమితి ఏమైంది? ఎందుకంటే వెనకాల తల్లి మనకు చెబుతోంది. భారతీయ సంస్కృతుల మాట టాటా అనడం, చీరియో అనడం, ఎదవ మాటలన్నీ ఇప్పుడు వచ్చే అర్థం లేని మాటలు. ఈ ఇదివరకు నుంచి ఇప్పటివరకు ఇప్పుడైతే మాకు తల్లి లేకపోవచ్చమ్మా, దురదృష్టవంతుణ్ణి, నా శ్రీమతి ఉంది కదా, నిన్న కూడా బయలుదేరి వస్తుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. శ్రీమతి అంటే మరో తల్లి, అనుమానం ఏముందమ్మా? తల్లి తర్వాత తల్లి ఎవరంటే భార్యే. అంటే ఏమిటి, నా ప్రాణానికే ఆవిడికే లంకే. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం బండికి వెళ్ళి రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళి ఆవిడ కనిపించే వరకు ఇలాగే ఉంటుంది ప్రాణం. ఏమో ఎక్కడికో వెళ్ళారు, అసలే రోజులు బాగాలేవు, ఒమిక్రాన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని ఉంటుంది కదా. నేను బాగానే ఉన్నాను శారద, నేను బాగానే ఉన్నాను, ఒకసారి ఫోన్ చేస్తే సంతోషిస్తుంది. అంటే భార్య అంటే ఎవరు? మరో తల్లి. ఇది సంస్కృతి. మనం కాపురం చేసే మనిషి కూడా మనకు తల్లి. ఎందుకంటే తల్లి ఏం కోరుతుందో భార్య అదే కోరుతోంది. ఇక్కడ తేడా ఏం లేదు. క్షేమం లాభం ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. లాభం అంటే డబ్బులు కాదండి, అపార్థం చేసుకోకండి. క్షేమంగా వెళ్ళి లాభంగా డబ్బు సంపాదించుకురమ్మని కాదు, ఏ పని మీద వెళ్ళావో ఆ పని పూర్తి చేసుకురా. లాభం అంటే అది, ది పర్పస్ ఇస్తారు వాడు. మరి వెళ్ళిన పని అవ్వాలి కదా, వెళ్ళడం ఎందుకు దండగా. అందుకని వెళ్ళిన పని అవ్వాలి. ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం. ఎందుకంటే మన ప్రాణాలు మనం కాపాడుకోకపోతే పని అవ్వడం ఏంటంటే ప్రాణం అయిపోయింది కదా. అందుకే వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం, వచ్చేటప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడం అయితే వెళ్ళడం ఎందుకు, పని పూర్తి చేసుకురావడం ముఖ్యం. ఇంత విశేషం ఉంటుంది. దీన్నే విశాఖపట్నానికి చెందిన MBBS డాక్టర్ DS గణపతిరావు గారిని మంచి కవి, చిన్న పద్యాల్లో గొప్ప నీతులు చెబుతాడు ఆయన చెబుతాడు ఈ అతివేగాన్ని గురించి ఒక్క మాట. 3 నియమాలు విద్యార్థులు పెట్టుకుంటే చాలా బాగుంటారట. గతుకులు లేనిది మార్గము, వెతకిన అడ్డంకి లేని వీధిని పయనంబు. గతుకులు లేనిది మార్గము, వెతకిన అడ్డంకి లేని వీధిని పయనంబు. అతివేగంబే దోషము, గతి చెడి సంద్రాన పడుట గ్రహపాటు రవి. గతి చెడి సంద్రాన పడుట గ్రహపాటు రవి అని దివ్యలోచన శతకాలోని సూర్యుడి మీద చంద్రుడి మీద చెరువు 100 పద్యాలు రాసి ఆ మహానుభావుడు ఆయన చెబుతాడు ఈ విషయాన్ని. విశాఖపట్నంలో MBBS డాక్టర్ DS గణపతిరావు గారిని మంచి చాలా సులభ శైలిలో పద్యాలు రాస్తాడు. ఆ పద్యాలంటే నాకు చాలా ఇష్టం. గతుకులు లేని మార్గం వెతుక్కోవాలి. ఇది ప్రయాణానికి కాదండి, జీవితానికి కూడా ఉపయోగపడుతుందండి. గతుకులు లేనిది మార్గం. ఇవే నిజమే. ఇవాళ రోడ్లన్నీ చాలా పాడైపోయి ఉన్నాయి, అనుమానం ఏం లేక. అందులోనే కాస్త మంచి దారి వెతుక్కోవాలి. ఇది పాడైంది కానీ ఇంకొంచెం దూరం వస్తే మీరు 2 కిలోమీటర్లు ఎక్కువ అవుతుందండి, పర్వాలేదు, మీరు అలా వెళ్ళొచ్చంటే వెళ్ళాలి. జీవితంలో కూడా అంతే. గతుకులు లేని మార్గం అంటే ఏమిటి? సుఖంగా జీవితం గడిపోయే విధానం చూడాలి తప్ప ప్రతిదానికి దుస్సాహసాలు చేయకూడదు. మన ఊళ్ళో మనం ఉండి మన వ్యవసాయం మనం చేసుకుంటూ 10 ఎకరాల పొలం ఉండి ఇంట్లో సుఖంగా ఉండగలం. ఎందుకంటే బొంబాయి వెళ్ళడం, బెంగళూరు వెళ్ళడం, ఉద్యోగాలు చేయడం పని లేక, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంతా ఇంట్లోనే. ఇంట్లో పని అంటే ఏమిటో తెలుసా? మన దద్దిన మనమే ఇంట్లో పెట్టుకున్నట్టే లెక్క. ఇక్కడ ఇంట్లో పని ఏదో సుఖం అనుకోకండి, డబల్ పని అయిపోయింది, రెట్టింపు అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఏమనంటే ఇంట్లోనే ఉన్నారుగా, ఇంట్లో ఉన్నాం కాబట్టి అన్నం తిన్నప్పుడు నీళ్లు తాగినప్పుడు జీతం మాత్రం అదే ఇస్తాడు, కొత్తగా ఏం పెంచడం. ఏ వ్యాధి వచ్చినా, ఏ టెక్నాలజీ పెరిగినా, ఏదొచ్చినా మన ప్రాణం మీదకి వస్తుంది, గమనించండి. ఎందుకంటే మనుషుల్లో మానవత్వం లేదు. విద్యాసంస్థలు పెట్టి 1000 కోట్లు సంపాదించిన మహానుభావులు కూడా కరోనా కాలంలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేదమ్మా, తీసేశారు. కొంతమందికి సగం ఇచ్చారు. వాళ్ళ బతుకులు బతకద్దా? వాళ్ళు ఇంటెద్దు కట్టద్దా? వాళ్ళు కిరాణా సామాన్లు కొనుక్కోవద్దా? పిల్లలకు వైద్యం చేయించుకోవద్దా? పైగా కరోనా రోజుల్లో ఎక్కువ ఖర్చు అవుతుందా? అప్పుడే జీతాలు తగ్గిస్తారా?
పోనీ మనం ఏమైనా సంపాదన లేకుండా ఉన్నామా? 1000 కోట్లు సంపాదించేమే, 1000 కోట్లు సంపాదించిన కోట్లు ఏం చేస్తున్నారో గమనించండి. ప్రకటనలో సినిమా యాక్టర్లకి, క్రికెట్ స్టార్లకి దారిపోస్తున్నారమ్మా ప్రకటనల ద్వారా. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. విద్య గురించి మాట్లాడడానికి సినిమా యాక్టర్ అవ్వడండి, క్రికెట్ ప్లేయర్ అవ్వడండి. విద్య గురించి మాట్లాడితే ఒక ఎడిసన్ మాట్లాడాలి, ఒక శాస్త్రవేత్త మాట్లాడాలి, ఒక యోగి మాట్లాడాలి, ఒక పండితుడు మాట్లాడాలి, ఒక సహస్రావధానం మాట్లాడాలి విద్య గురించి. ఇలా చూపించి అలా చూపించి మనకి ఇక్కడ ర్యాంకులు ఎక్కడ? వాళ్ళు కోట్లు ఇస్తారు పట్టుకెళ్ళి, ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వరు, తీసిపారేస్తారు. పైగా హోల్డ్ ఆన్, అదో విద్య నేర్చుకున్నారండి ఆర్టీసీ బస్సు నుంచి. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ అంటే నేను అలా అట్టి పెట్టాం, పిలుస్తామో లేదో తెలియదు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది, అయిపోయింది ఇక్కడ. ఇది హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ అంటే తీసినట్టు కాదు, ఉన్నట్టు కాదు, అది చంపినట్టు కాదు, బతకనిచ్చినట్టు కాదు. పిలుస్తారేమో అని ఆశ, ఎప్పటికీ పిలవరు. కొన్ని ఎయిడెడ్ కాలేజీలో చేరుతూ ఉంటారు చూడండి, ప్రైవేట్ స్టాఫ్ పాపం, వాళ్ళు రికగ్నైజ్డ్ స్టాఫ్, అన్ఎయిడెడ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, 5,000కో 6,000కో 10,000కో పనిచేస్తారు. ఎందుకయ్యా బాబు 15 ఏళ్ళు చేసామంటే ఎప్పటికైనా పెర్మనెంట్ అవుతుంది, ఏం అవ్వదు, పెర్మనెంట్ అయ్యేది ఏం లేదు ఇక్కడ, అది అంతే. అంతే ఇంకా వాడు ఇంకో చోటకి వెళ్ళడానికి లేదు, ఇది మానడానికి లేదు. ఇలాంటివన్నీ చేశారండి. అంటే లోకం మొత్తం ఏమవుతుందో గమనించండి. మేము విద్య నేర్పుతున్నాం, మేము విలువలు నేర్పుతున్నాం, మేము వచ్చేస్తున్నాం అన్న వాళ్ళే ఉపాధ్యాయులను తీసేస్తున్నారే, ఉపాధ్యాయులకి సగం జీతాలు తీస్తున్నారే. కానీ ఆశ్చర్యం, పిల్లల దగ్గర రెట్టింపు ఫీజులు వసూలు చేశారు. ఎందుకంటే ఆన్లైన్ ఖర్చు అబద్ధం అండి. ఆన్లైన్లో ఖర్చు తగ్గుతుందమ్మా, పెరగదు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్పాలంటే 30 మంది మించి పిల్లలు ఉంటే కష్టం అక్కడ చెప్పడం, అంతే కదా. కానీ ఆన్లైన్లో 300 మందికి చెప్పచ్చు. ఆన్లైన్ ఏమిటండి, నేను ఆఫ్లైనే చెబుతున్నా, ఇప్పుడు 2000 మందికి చెప్పచ్చు, హాయిగా చెప్పచ్చు. ఆన్లైనే కదా ఇది, మాట్లాడటమేగా ఒక్కడిని. మీరు ఎంతమంది వింటే నాకే, వినకపోతే నాకే. మరి అటువంటిప్పుడు నన్ను ఒక్కడిని పెట్టుగా మిగిలిన తెలుగు మ్యాటర్లు, సంస్కృతం మ్యాటర్లు అందరిని తీసి పారేస్తారా? జరుగుతున్న వ్యాపారం ఇదే. అంటే విద్యా సంస్థలు నడిపే వాళ్ళకే నీతి నియమాలు లేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి ఉంటాయి, ఎవరికి ఉంటాయి? మనం వీటిలోనే చదువుకుని బయటకు వచ్చి చేరుతున్నామే, ఇలాగే ఖర్చు పెట్టుకుంటున్నామే, ఏమవుతుందో ప్రపంచం ఆలోచించండి. స్వయంగా నడుపుతున్న వాళ్ళకే ఏ విలువలు లేవు. ఇక చెప్పేవాళ్ళ సంగతి, వినేవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడాలంటే యువతరం ఒక్కటే దిక్కు. కనీసం మీరైనా మంచి వ్యాపారాలు చేయండి, మంచి ఉద్యోగాలు చేయండి, మంచి వ్యవసాయాలు చేయండి, మంచి సంసారాలు చేయండి. మంచి 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 ప్రతిదానికి ముందు మంచి చేర్చగలిగితే ఈ ప్రవచనకర్త పడిన శ్రమ కలిసి వచ్చినట్టే లెక్క, సాధ్యమైనట్టే లెక్క. మంచి 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 ఏ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం. మన వ్యాపారం ద్వారా, మన వ్యవసాయం ద్వారా, మన ఉద్యోగం ద్వారా, మన సంసారం ద్వారా, మన జీవితం ద్వారా లోకానికి మంచి జరిగిందా లేదా? అదే మానవత్వం, అదే విలువ. ఎవరికి ఏ మంచి జరగనప్పుడు మనకి దేనికండి? మనం డెవలప్ అయ్యాం. డెవలప్ అంటే వెడల బాగా లావు అవుతాడు, కుర్చీలో కూర్చునేవాడు సోఫాలో కూర్చుంటాడు, అంతకంటే అలా చూడు చాలక. డెవలప్ అవుతాడు, వెడలప్ అయ్యాడు. ఎక్కడ ఇదివరకు సన్న కుర్చీ సరిపోయేది, ఇప్పుడు బాగా లావు కుర్చీ వేశారు, సరిపోక సోఫా వేశారు. వాడు డెవలప్ అవడమా, మనం డెవలప్ అవడమా? ఈ ఆలోచన రావాలంటే మన దృక్పథంలో మార్పు రావాలి ఖచ్చితంగా. అప్పుడు తప్పితే మనం సుఖంగా ఉండాలి. అందుకని యవ్వనంలో ముందు ముఖ్యంగా గణపతిరావు గారు చెప్పినట్టుగా అతివేగంపై దోషము, అతివేగం ప్రధానమైన దోషంగా గమనించండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం విదేశాల నుంచి మనం నేర్చుకోవాలండి, మొహమాటం వల్ల. ఇవాళ ఏ కుటుంబానికైనా ఒకడు విదేశాల్లో ఉన్నాడు, మీ బంధువుల్లో చాలామంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళని అడగండి, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, బ్రిటన్ కానీ, ఆ దేశాల్లో నిబంధనలు ఎలా పాటిస్తారు. నేను ఇప్పటికో 10-12 సార్లు అమెరికా వెళ్ళాను. ఓసారి వెళ్ళినప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి 1 గంటకి కార్యకర్త నేను ఒక కారులో వెడుతున్నాం. ఒక క్రాసింగ్ వచ్చింది, సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్ ఏదో వచ్చింది. అక్కడ ఆయన కారు ఆపాడు, 1/2 గంట ఆపేసాడండి. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంది నిజమే, 1/2 గంట ఆపాడు. నేను అన్నాను, కృష్ణారావు గారు ఎవరు లేరు కదా ఇప్పుడు ఎవరన్నా? అబ్బే అమ్మో చాలా కష్టమండి, ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు. నాకు సంతోషం అయింది. అర్ధరాత్రి 1 గంటకి ఎవరు వస్తారండి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర? ఎవరు రారమ్మా. అదే రైల్వే సిగ్నల్ కాదు, మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్. రెడ్ లైట్ వచ్చింది, ఆపేసాడంత 1/2 గంట. తిరిగి ఆకుపచ్చ దీపం వెలిగాకే ఆ పెద్ద మనిషి కారు బానిచ్చాడు. అవురా అమెరికా సంస్కారం అని నేను దండం పెట్టుకున్నాను వెంటనే. అదే మన దగ్గర అయితే అర్ధరాత్రి 1 గంట కాదండి, పగలు 1 గంటే. అక్కడ రెడ్ సిగ్నల్ వెలుగుతోంది, దూకై తర్వాత చూద్దాం, ఒకవేళ అక్కడ ఎవడన్నా పోలీసు వాడు ఉన్నప్పుడు అంటే వెళ్ళిపోవడం. ఈ నెంబర్ ప్లేట్ల ఫోటో తీస్తున్నారు కాబట్టి 100 కోటి దరిద్రాలకు 100 కోటి ఉపాయాలు. ఆ నెంబర్ ప్లేట్ మీద రుమాలు కప్పడం, లేకపోతే మనం పెట్టుకోవాల్సిన మాస్క్ నెంబర్ ప్లేట్కి పెడుతున్నారు. నమశివాయ. ఇదే మన చదువు ఎందుకు ఉపయోగపడుతుందంటే మోసం చేయడానికి.
ఇక్కడ పెట్టకో, అక్కడ పెట్టు. దీనివల్ల 2 ఉపయోగాలు ఏంటంటే, నోటికి మాస్క్ పెట్టలేదు అని అడగడానికి లేదు, అంటే అక్కడ పెట్టాను సార్ మర్చిపోయానని చెప్పొచ్చు. ముందు వెళ్ళిపోతుంటే ఆ నెంబర్ ప్లేట్ కనపడదు, తీసుకోమని ఫోటో ఏం తీసుకుంటాడు, మాస్క్ ఏం తెస్తావు? మాస్క్ పెట్టి నెంబర్ ప్లేట్ కనపడకుండా మోసం చేద్దామని చూస్తున్నాను తప్పితే, అసలు నెంబర్ ప్లేట్ కనపడితే మనకి నష్టం ఏంటి? మనం సక్రమంగానే ఉన్నాం కదా. మనం ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటించినప్పుడు మనకేమిటంటే ఇబ్బంది? పోనీ పాటించలేని నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? హెల్మెట్ పెట్టుకోమన్నది నీ గురించే కదా, పోలీసులకు ఏం కలిసి వస్తుంది దానివల్ల? నీ రక్షణ కోసమే కదా. అతివేగంతో వెళ్ళొద్దు అనేది నీ రక్షణ కోసమే కదా, వేరే వాళ్ళకి ఏం కలిసి వస్తుందండి? మన రక్షణ కోసం మన ప్రభుత్వం మనకి చెప్పిన నిబంధనలు కూడా మనం పాటించమా? ఇది ఎవరు చెప్పాలి? ఎక్కడి నుంచి చెప్పాలి? అసెంబ్లీలో ఏమన్నా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చట్టం చేస్తే మెరుగవుతుందో? అవదండి. ఒక్కొక్క మనిషి మనస్సులో ఆలోచించాల్సిన విషయం ఇది. నేనేం చేస్తున్నా. అందుకే నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. నైతికమైన విలువలు పెరగాలంటే నేనెవరు, నేనేం ఆలోచిస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేనేం పని చేస్తున్నా, వీటినే 3 త్రికరణాలు అంటారు. మనో వాక్ కాయ కర్మ. నేనేం ఆలోచిస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేనే పని చేస్తున్నా, ఈ 3 ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటే తప్పనిసరిగా మంచి వాళ్ళంగానే ఉంటాం. దేశం మళ్ళీ విశ్వగురువుగా పూర్వస్థానాన్ని పొందుతుంది, అనుమానమే లేదా విషయం. అలాంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అందుకని దానికి మూల కారణం అతివేగం ప్రమాదం అయితే, దానికి మూల కారణం యవ్వనం ధన సంపత్తికి. ఆ యవ్వనానికి తోడు ఇంకా బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఇవాళ తల్లిదండ్రులు హాయిగా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎవరు ఉద్యోగాలు వారివి, ఎవరు వ్యాపారాలు వారివి. వారిని మీరు ఏమీ అడగకుండా ఉండడం కోసం, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో మీకు చెప్పకుండా ఉండడం కోసం మీకు డబ్బులు ఇచ్చేస్తున్నారమ్మా. వారికి కూడా నమస్కారం. దోషం వారిది కూడా ఉంది. బండి కొనమంటే బండి కొనాయి, కారు కొనమంటే కారు కొనాయి, ఏం కొనమంటే అది కొనాయి. అసలు 2 లక్షలు క్రెడిట్ కార్డులో పెట్టేసి తీసుకోరా, 2 lakhs పెట్టానురా, ఎందుకంటే నువ్వంటే నాకు ఎంత ప్రేమో. ఇది ప్రేమ ద్రోహమా? ఒక తండ్రి ఇంజనీరింగ్ చదివే విద్యార్థి క్రెడిట్ కార్డులో 1 లక్ష పెడతాడా, 2 లక్షలు పెడతాడా? వాడు తప్పు చేయకపోతే ఒప్పులేలా చేస్తాడండి? దీనికి తల్లి సపోర్టా? ఇద్దరు అడ్డుకోవద్దా ఖచ్చితంగా అక్కడ వ్యవహారాన్ని? అన్ని డబ్బులు అవసరమా? పోనీ మా కాలంలో 2 రూపాయలతో మేము కాలేజీకి రావచ్చు, మీకు 20 రూపాయలు సరిపోదా, 30 రూపాయలు సరిపోదా? 200, 2000, 2 లక్షలు దేనికండి? పైగా గీకడమే. పైగా ఇదివరకు డబ్బులు జేబులో ఉంటే పర్సులో తీయాలి. 500, 100, 1000 తీస్తుంటే నీరసంగా ఉండేది. ఇంత డబ్బులు అవసరమా, ఇన్ని డబ్బులు అవసరమా? ఇప్పుడు అదేం లేదు, శుభ్రంగా ఒక కార్డు ఉంటుంది కదా, డిష్ గీకడమే లెక్క. సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు అలాగే చేస్తాడు, షిక్ అని మొత్తం గీసేస్తాడు. తిరుక్షవరం అంటారు. ఈ క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత, డెబిట్ కార్డు వచ్చిన తర్వాత ఎంత పోతుందో తెలియట్లా. ఆ రకంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అంచేత యవ్వనానికి తోడు ధన సంపత్తి. ఆ పైన ప్రభుత్వం అంటే తన నిర్ణయం తాను తీసుకోగలిగిన శక్తి. ఇవాళ విద్యార్థులందరికీ ఆ నిర్ణయం ఉంది సుమారుగా. తల్లిదండ్రులకు చెప్పక్కల్లా, గురువులకు చెప్పక్కల్లా. క్లాస్ ఎగ్గొట్టాలంటే ఎగ్గొట్టచ్చు, సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. ఎక్కడో ఎవడో సినిమా ఏదో రిలీజ్ అయితే మనం ఎక్కడ పెద్ద ఉత్సవం చేయొచ్చు. వాడి సినిమా బాగుండాలి, వాడి సినిమా బాగుంటుందయ్యా. సమాజానికి వచ్చే ఒక కలిగే మేలేమిటి ఆలోచించండి. సినిమా హీరోలకు మనం అభిమాన సంఘాల కింద ఏర్పడుతున్నాం. అభిమానాలు వారివి, ఎవరి అభిమానాలు వారివి. నేనేం కాదన్ను, నాకు అభిమానులు ఉన్నారు ఇవాళ. కానీ నేను నా అభిమానులకు ఎప్పుడూ ఒక్క మాట చెబుతా, అభిమాన సంఘం అన్నారంటే పగిలిపోయినట్టే లెక్క. నేను ఒప్పుకోను ఆ సంఘానికి. అభిమానం నీ వ్యక్తిగతం అంతే. నేను ఎప్పుడూ అభిమాన సంఘాలను ప్రోత్సహించలేదు. కొన్ని చోట్ల నుంచి నాకు ప్రతిపాదనలు వచ్చాయి, మీ అభిమాన సంఘాలు పెడతామండి, మీ పుట్టినరోజు నాడు రక్తదానం చేద్దాం, ఇవేం అవసరం లేదు, ఆ దానం నేనే చేస్తానని చెప్పాను. ఏదో కబులు చెప్పొద్దని చెప్పాను నేను. చేస్తారు. రేపొద్దున నన్ను ఎవడో ఏదో అనగానే వీళ్ళందరూ వెళ్ళి ఏదో బగల కొట్టేస్తారు. దానికి నేను జవాబు చెప్పుకోవాలి ఇక్కడ. అంచేత అభిమాన సంఘాల పనే లేదండి. సినిమా యాక్టర్లు నటన గురించి అభిమానిస్తాం, ఇంక దేని గురించి అభిమానించక్కల. ఆ అభిమానించేది బయట, కళాశాలలో కాదు. ఇక్కడ అవసరం. వాడి సినిమా నెగ్గినా ఒకటే, నెగ్గకపోయినా ఒకటే. వీళ్ళందరూ 100 కోట్లు సంపాదించి చేస్తున్నదంతా ట్యాక్సీలు ఎగ్గొట్టమమ్మా. అంతకంటే దేశానికి ఉపకారాలు ఏం చేయట్లేదు ఇక్కడ. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్సీలు ఎగ్గొట్టి శుభ్రంగా దాచేసుకోవడమే. రేపొద్దున ఇదే డబ్బులతో మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు ఇక్కడ. అది ఈ మాటలే మనం నమ్ముతూ కూర్చుంటే అయినట్టే లెక్క. ప్రభుత్వం మన ఖర్చు పెట్టుకుందుకు అవకాశం ఉంది, మన నిర్ణయం కాబట్టి చేస్తాం. ఆ పైన అవివేకం, పూర్తిగా చదువుకోలేదు కాబట్టి, విద్యా వినయాలు 2 లేవు కాబట్టి అవివేకం ఉంది. ఏమైపోతాం? ఈ కారణంగానే డబ్బు ఉండడం వల్ల దుర్వ్యసనాల పాలవుతున్నామా లేదా?
కళాశాల దశలో ఉండగానే గంజాయి పార్టీలు, మందు పార్టీలు, మత్తుమందు పార్టీలు, రహస్యంగా జరిగే పార్టీలు ఎలా వస్తాయండి? మీ ప్రిన్సిపాల్ కాదు కదా, డైరెక్టర్ కాదు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చి త్రిమూర్తులు కాలేజీని పరిపాలన చేసినా నీ మనస్సును నువ్వు పరిశీలించుకోకపోతే, నీ మాటలు నువ్వు పరిశీలించుకోకపోతే, నీ పనులను నువ్వు పరిశీలించకపోతే నో గాడ్ కెన్ సేవ్ యూ. ఏ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. గ్రహించాలి, 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 అంతే లెక్క. మన ప్రవర్తనకి మనం బాధ్యులం. అది లేకుండా ఉండాలంటే ఒకటే లెక్క. మనం మధుసేవ అని ఒక నాటకం ఉంది, కాళ్ళకూర నారాయణరావు గారు చెబుతాడు మహానుభావుడు. దూది బొంగ నరుడు దుర్వ్యసనమ్ములు అగ్గి ఓలేవా అని బుగ్గిసేయు అంటాడు. మనిషి ఎంత గొప్పవాడైనా, ఎలాంటి వాడంటే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంత విద్యావంతుడైనా సరే, దూది బొంగ, దూది పింజ లాంటి వాళ్ళమండి మనం. దుర్వ్యసనం ఎలాంటిది? అగ్ని లాంటిది. దూది పెద్ద, ఈ హారు ఎంత ఉందో అంత దూది మేటు ఇక్కడ పెట్టండి మీరు, పెద్ద గడ్డి మేటులాగా దూది మేటు పెట్టండి, దూది కుప్ప. గుంటూరులో చేలల్లో పండే పత్తి అంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి. అంత దూది కుప్ప అంటుకోవడానికి ఇంత నిప్పు రవ్వ చాలు, వేరే ఒక్కల నిప్పు రవ్వ చాలు. నిప్పు అగ్గిపుల్ల గీయక్కల నిప్పు రవ్వ, ఒక్క రవ్వ దూదిలో పడిందంటే టప 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 మొత్తం ఇంత మేటు, ఈ హాల్ అంత పొడుగు వెడల్పు ఉండేటువంటి దూది కుప్పని నాశనం చేస్తుంది. ఒక్క దుర్వ్యసనం మన మనస్సులో ప్రవేశించింది అంటే, తాగుడు కానీ, పేకాట కానీ, రకరకాల జూదాలు కానీ, పందాలు కట్టడాలు కానీ, లేదు సైబర్ మోసాలకి పాల్పడడం కానీ, వాటికి గురవ్వడం కానీ జరిగిందంటే జీవితం నాశనం అయిపోయినట్టే లెక్క. ఇక్కడే ఇంకొక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను మొదటే ప్రస్తావించాను, కానీ యవ్వనంలో ఉన్న విద్యార్థులు కాబట్టి మరొకసారి ప్రస్తావిస్తున్నా. లోకంలో అనేక బంధనాలు ఉన్నాయి మనకి. తల్లి బంధం, తండ్రి బంధం, అన్నదమ్ముల బంధం, అప్పచెల్లెళ్ళ బంధం, గురువులతో స్నేహ బంధం, మిత్రులతో బంధం అనేక ఉన్నాయి. ఈ బంధాల కంటే మనం సహజంగా 20 ఏళ్ల వయస్సులో దేనికి ప్రాధాన్యం ఇస్తామో తెలుసా? దాన్ని చాణక్యుడు నీతి సూత్రాల్లో చెబుతాడు. బంధనాని ఖలు సంతి బహూని ప్రేమరజ్జు దృఢబంధనమేతతు అన్యతు. బంధనాని ఖలు సంతి బహూని ప్రేమరజ్జు దృఢబంధనమన్యతు. దారుభేద నిపుణోపి షడంఘ్రిః, దారుభేద నిపుణోపి షడంఘ్రిః. నిష్క్రియో భవతి పంకజకోశే, నిష్క్రియో భవతి పంకజకోశే. ఈ వయస్సులో మనని పాడు చేసేటువంటి ఒకే ఒక బంధం లైంగిక ఆకర్షణ బంధం. దాన్ని ప్రేమ అంటారు, పొరపాటు మాట. అది కేవలం కామవాంఛ. ప్రేమ ఎప్పుడు అవుతుంది అంటే, ఖచ్చితంగా ఒకరి పట్ల మనకేదో సేవ చేయాలి, వారికి ఏదో ఉపకారం చేయాలనే ప్రతి ప్రేమ ఎప్పుడు అవుతుంది అంటే, ఆ దారిలో ఓ కుక్క పిల్ల వెళ్ళిపోతుంటే దాని కాలు విరిగిపోతే అది నడవలేక నానాయాతన పడుతుంటే దాన్ని ఎత్తుకెళ్ళి అక్కడెక్కడైనా చేరుద్దామని ఉందే, అది ప్రేమ. దాన్ని ప్రేమ అంటారు. అక్కడ వేరే వాంఛలకు అవకాశం లేదు. ఆ కుక్క జీవనంలో నేనుంటే, నా జీవనంలో అది ఉంటే దానికి దుఃఖం ఉండేది కాదు కదా. ఇలా ఆలోచించిన వాడిని గౌతమ బుద్ధుడు అంటారు ఖచ్చితంగా. ఆ కుక్క శరీరంలో నేనుంటే ఆ కుంటితనం నాదే కదా, ఆ ఇబ్బంది నాదే కదా. నా శరీరంలో అది ఉంటే నేను అనుభవిస్తున్న సుఖం అది అనుభవించేది కదా. ఇలా ఆలోచించడం ప్రేమ. అంతేగాని వయస్సులో ఉన్న అమ్మాయి వెనకాల పడ్డం, వయస్సులో ఉన్న అబ్బాయి వెనకాల పడ్డం ప్రేమ అన్నారు. పైగా ఈ కామవాంఛ, ఈ ఆకర్షణ ఎంత నాశనం చేస్తుంది అంటే, తుమ్మెద ఉదాహరణగా చెప్పారు. మీరు ఎప్పుడైనా వుడ్ వర్క్ జరుగుతున్న చోటికి వెళ్ళండి. పెద్ద పెద్ద కలప ఉంటాయి కదా, దుంగలు, పెద్ద పెద్ద దూలాలు, వాసాలు చెక్కుతూ ఉంటారు కదా, రంపాలు పెట్టి కోస్తూ ఉంటారు, జరుగుతుంది, వుడ్ వర్క్ అంటారు. ఆ కలప పని జరిగే చోటకి వెళ్ళండి. వాటిని కొట్టేసే పురుగు ఉంటుంది, అదే తుమ్మెద. తుమ్మెద అనగానే మనం ఏదో పద్మం మీద వాలుతుంది, తేనె తాగుతుంది అనుకుంటాం. ఆ తుమ్మెదకి ఇంకో ఆహారం ఏంటంటే చెక్క పొట్టు. చెక్కల్ని కొట్టేసే పురుగు కూడా తుమ్మెదే. దానికి 6 కాళ్ళు ఉంటాయి. అందుకే శ్లోకంలో షడంఘ్రిః అన్నాడు. 6 కాళ్ళు ఉంటాయి. చెక్కల్ని కొట్టేది కూడా అదే. తుమ్మెదకి ఎంత బలమైన కాళ్ళు, బలమైన నోరు ఇచ్చాడు భగవంతుడు. ఆ ముక్కు తొండంలా ఉంటుంది కదా, ఆ తొండం ఎంత బలమైందంటే చెక్కని కొట్టేయగలదు. అది చెక్క కొయ్య ఎంత గట్టిగా ఉంటుందండి. ఎవడైనా హృదయంలో జాలి లేకపోతే కొయ్య బారిపోయాడు అంటాం మనం, కొయ్య బండరాయి అంటాం, అంతే కదా. కానీ తుమ్మెద ఆ చెక్కని దొలిచేయగలదు. దాని ముక్కు అంత సూదిగా ఉంటుంది. దారుభేద నిపుణోపి షడంఘ్రిః. చెక్కని సైతం కొయ్యని సైతం దొలిచేయగలిగిన ముక్కు తొండం కలిగినటువంటి తుమ్మెద నిష్క్రియోభవతి పంకజకోశే. పద్మంలో ప్రవేశించగానే ఆ తేనె మత్తుకి, తేనె సుగంధానికి లోనైపోగానే ఇంత బలం కలిగిన తుమ్మెద, చెక్కని కూడా దొలిచేయగలిగిన బలం కలిగిన తుమ్మెద పువ్వు మధ్యలో పడి చచ్చిపోతుంది. చచ్చిపోవడం ఎలా జరుగుతుందండి?
పద్మంలో తుమ్మెదలు వాలినప్పుడు మనం సాధారణంగా గమనించాం. మనకు అంత శ్రద్ధ ఎక్కడది? ఉదయం ఎప్పుడైనా ఓ చెరువు గడితే కనపడే దృశ్యం ఇది. ఎక్కడ దీన్ని మనం సినిమాల్లో చూడాలి, టీవీలో చూడాలి, తప్పితే మామూలుగా చూడాలి. కానీ రమ్యమైన దృశ్యం. తుమ్మెద పద్మంలో వాలినప్పుడు పద్మం విచ్చుకుని ఉంటుంది, లోపల కేసరాల దగ్గర మకరందం ఉంటుంది. ఆ మకరందం సేవిస్తూ సేవిస్తూ ఏం చేస్తుంది తెలుసా? ఆ మత్తుకు లోనైపోయి మత్తు మందుకు లోనైన విద్యార్థిలాగే సాయంత్రం వరకు ఉండిపోతుంది అక్కడ. మత్తులో పండివాడు ఇంక లేవడు, కాలేజీ లేదు, ఉద్యోగం లేదు, పెళ్ళైతే సంసారం కూడా లేదు. పైగా దానికోసం తల్లిని చంపేద్దామా, తండ్రిని చంపేద్దామా, దొంగతనం చేసేద్దామా, ఏం చేసేద్దామా? అందుకని ఆ మత్తుకు లోనైన తుమ్మెద ఏం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. సాయంత్రం జరిగే విశేషం ఏమిటంటే సూర్యాస్తమయం కాగానే పద్మం రేకులు ఇలా ముడుచుకుంటాయి. అంతకుముందు పొద్దున్నే ఇలా విచ్చుకుంటాయి, ఇప్పుడు ఇలా ముడుచుకుంటాయి. ముడుచుకున్నప్పుడు ఏం జరిగింది? ఈ మత్తు లోపల తుమ్మెద ఉండడం వల్ల ఈ ముడుచుకున్న రేకుల మధ్యలో ఊపిరాడక చచ్చిపోయింది. సరిగ్గా దాని వ్యసనం దాన్ని ఎంత పాడు చేసిందో చూడండి. అలాగని తుమ్మెదను మీరు తేనె తాగద్దని అంటారు, తాగాలి, దాని ఆహారం అది. తుమ్మెదలు తేనె సేకరించి తేనె పట్టులో పెట్టకపోతే మనకు కూడా ఎక్కడ తేనె దొరకదు. మనమేం కొత్తగా తేనె ఏం తయారు చేయట్లేదు. ఎక్కడ తేనె పట్టు నుంచి మనం సేకరించాం. తేనె పట్టులోకి ఎలా వచ్చింది? తుమ్మెదలు సేకరించి పెట్టే. ఆ తుమ్మెదలు సేకరించాలి తేనె, కానీ ఎక్కడ ఆగిపోవాలి? అందులో ప్రవేశించాక 4 బొట్లో 5 బొట్లో తేనె తాగిన తర్వాత జుమ్మని నాదం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది తెలివైన తుమ్మెద లక్షణం. తెలివిలేని తుమ్మెద ఏం చేస్తుంది? అన్ని పువ్వులు ఎవడ దొరుకుతాడు, అక్కడెక్కడో ఇంకో పువ్వు ఉంది, అక్కడికి ఎవడ పోతాడు, మధ్యలో ట్రాఫిక్ కూడాను అనవసరంగా ఎందుకు వచ్చింది అని ఇందులోనే ఉంటుంది. ఇలాగా ఈ మత్తులో పడిపోయి కొట్టుకుంటూ ఉంటే ఈ లోపు ఏమైంది? సూర్యాస్తమయం అయింది, పువ్వు రేకులు ముడుచుకుపోయాయి, ఆ మధ్యలో ఊపిరాడక చచ్చిపోయింది, తెల్లారేసరికి పోయింది. సరిగ్గా రకరకాల ప్రేమ బంధాల్లో పడితే మనము అంత ఎంతో గొప్పగా విద్యార్థులు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు మీకు చాలా చెప్తారు, చాలా కష్టపడ్డామమ్మా, పాలెమ్మాం, పొల్లమ్మాం, పొడకమ్మాం, పెరుగమ్మాం, జీవితం అమ్మేసామమ్మా, నీ చదువు కోసం అప్పులు కూడా చేసామమ్మా, ప్రైవేట్ కాలేజీ అమ్మ బోర్డు కట్టుకోవాలి, జాగ్రత్తగా చదువుకోమ్మా అని పంపించారు. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది, చేరుతుంది, ఓ 2-3 నెలల పాటు అంతా బాగానే ఉంటుంది. ఈ లోపు ఎవడో శనికొద్దీ పనికిమాలిన వాడు ఒకడు దొరుకుతాడు. వాడెవడో సినిమా హీరోలా ఉన్నాడని అనిపిస్తుంది. దానికి తోడు వాడు ఇలాగా ఇంకా ఒక పుస్తకం ఒకటి వేలాడేసుకుని తిప్పుతూ ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటాడు వాడు. ఈ అమ్మాయి వెంటనే ఐసై అట్టై రొట్టై బట్టి అయిపోయినట్లు లెక్క. ఒక మాట మాట్లాడగానే అయిపోయినట్టే, పడిపోయింది అంతే. ఇంక చదువు పోయింది, తల్లి లేదు, తండ్రి లేదు, ఏ బంధాలు లేవు. ఇంకా నేను వాడినే చేసుకుంటా, ఏమీ అంతరాలు లేవు, కులం తెలియదు, మతం తెలియదు, ప్రాంతం తెలియదు, అసలు వాడు మగాడో కాదో తెలియదు, వాడికి డబ్బు ఉందో లేదో తెలియదు, ఏ వ్యాధులు ఉన్నాయో తెలియదు, ఏమీ లేదు, నాకు నచ్చాడు అంతే లెక్క. అబ్బాయి అయినా అంతే, అమ్మాయి అయినా అంతే. ఇక అక్కడి నుంచి తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పి, ఇక్కడ ఎందుకు చేర్చామా అనుకోవడం, ప్రిన్సిపాల్ గారికి చెప్పడం, మేమేం చేయమమ్మా, మేము చదువు చెబుతాం కానీ అని. ఆయన మాత్రం ఏం చేస్తారు? ఎవరైనా దయచేసి ఎవరు ప్రేమించుకోవద్దు అని అడుగడుక్కి ఓ బోర్డు పెట్టాలి ఇక్కడ. ఈ బంధాలు ఎటువంటివి అంటే తుమ్మెద చెక్కని కూడా తొలిచేయగలిగిన తుమ్మెద పద్మం దగ్గర బలహీనపడుతోంది. మనం ఎన్ని గ్రంథాలైనా చదివి ఎడిసన్ అంతటి శాస్త్రవేత్త కాగలిగిన మన బుర్రని ఈ కామ వ్యవహారాల్లో పడేయడం వల్ల బలహీనం చేస్తున్నాం ఖచ్చితంగా. అందుకని ఈ బంధనాల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండవలసిందే, మరో మాట లేదు. ముఖ్యంగా ఇటువంటి బంధనాల్లో పడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అంత ప్రేమ తల్లి చూపించింది కదా, అంత ప్రేమ తండ్రి చూపించాడు కదా, పెద్ద అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారండి? కొంతమంది పేపర్లో చూడండి వస్తున్నాయి. నిన్న పేపర్లో కూడా చూశాను. 2 కొడుకులు 1 కుమార్తె ఉన్నారు. ఆయన చేసేది కూలి పనే. 2 కొడుకులు హాయిగా వేరే ఊళ్ళో ఉన్నారు, కుమార్తె వేరే ఊళ్ళో ఉంది, భార్య చనిపోయింది, 10 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈయన ఒక్కడిని రోడ్డు మీద బారేశారండి. కనీసం ఆయన చనిపోతే దహన క్రియలకు కూడా 2 కొడుకులు కుమార్తె రాలేదండి. ఈ 3 కోసమైనా వాడి జీవితాన్ని ధారపోసింది. భార్య కూడా చనిపోయింది కదా, ఆ ఒంటరిగా ఉన్న తండ్రిని చూసుకోవాలా వద్దా? రాకపోగా పోలీసులు చూసి తెలుసుకుని 2 కొడుకులకి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, మీరు తగలట్టేయండి అని చెప్పారట. వాళ్ళు లేకపోతే వీళ్ళు పుట్టేవాళ్ళ, పెరిగేవాళ్ళ, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవా, సంసారాలు చేసుకునేవాళ్ళ? ఉన్న తల్లిదండ్రుల పట్ల, పోయిన వాళ్ళ పట్ల వ్యవహరించిన విధానమే ఇది. ఎందుకు వస్తుందో తెలుసా? పిల్లల్ని అనే ముందు పెద్దవాళ్ళం మనం కూడా ఆలోచించాలి. ఇవాళ సంస్కృతిని మీరు వస్తు వినియోగాన్ని గమనించండి. కన్జంప్షన్ ఆఫ్ ది గూడ్స్. ఇదివరకు కలాలు ఉండేవి మా కాలంలో, ఒకే కలం,
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ఒకటే పెన్ను వాడాను, మహా అయితే 2వ పెన్ను వాడేమో, అంతకంటే ఇలా. మా నాన్నగారు ఏం చేసేవారంటే పరీక్షకి వెళ్ళినప్పుడు 2వ పెన్ను ఇచ్చేవారు. ఒకవేళ మధ్యలో అది రాయకపోతే ఇది పనిచేస్తుందిరా పట్టుకెళ్ళమని అనేవారు, వాడేవాళ్ళం అంతే. 5 ఏళ్ళు ఒకటే పెన్ను అండి. 2వ పెన్ను కొనమంటే నీ చదువుకు మళ్ళీ పెన్ను ఒకటి దండగా మానే అనేవాడు ఆయన. ఆ కళలు వాడినప్పుడు మాకేం అర్థమైందంటే బుర్రలో అదే పెన్ను ఇంకు పోసుకుని మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి అంతే. అదే పుస్తకం నేను 5వ వాడిని. మా అన్నదమ్ముల్లో 7 అన్నదమ్ములు, నిజానికి 2 పోయారు, 5 ఉన్నాం. 5లో నేను 5వ వాడిని, చివరి వాడిని. మా 4వ అన్నయ్య 3వ అన్నయ్య చదివిన పుస్తకాలే నేను చదువుకున్నా. కొత్త పుస్తకాలు నాకు ఎప్పుడు నా కర్మ అంతే, చివరి వాడిని కదా అందుకని. అన్నయ్య పుస్తకాలు దాని మీద అప్పటికే పెద్ద అన్నయ్య రాశాడు, 3వ అన్నయ్య రాశాడు, ఇప్పుడు నా పేరు కూడా రాసుకోవాలి ఇక్కడ. అలాగే చదువుకున్నాం. కొత్త పుస్తకాలు కొనండి అంటే కొత్తవి ఎందుకురా, ఆ పుస్తకం బాగానే ఉందిగా, అట్టేసుకో, బైండింగ్ చేయించుకో. అదే పుస్తకాన్ని 3 అన్నదమ్ములను చదువుకున్నాం, అదే కళాన్ని జీవితాంతం వాడాము. కాబట్టి మొహమాటం లేకుండా చెబుతున్నా, అదే మనిషితో జీవితాంతం కాపురం చేస్తున్నామమ్మా, అనుమానమేలా. అదే మనిషితో జీవితాంతం కలిసి ఉన్నాం, అదే స్నేహబంధాలు కొనసాగుతున్నాయి, అదే అనే మా మనసులో పట్టేసిన మాట. ఇవాళ విద్యార్థుల దురదృష్టం ఏమిటంటే యూజ్ అండ్ త్రో, వాడుకో తోసేయి. వాడుట తోసివేయుట అలవాటుగా మారెను జీవితాన, వాడుట త్రోసివేయుట అలవాటుగా మారెను జీవితాన. కాపాడు కృతజ్ఞతల్ గనము వస్తువులైన మనుష్యులైనను, కాపాడు కృతజ్ఞతల్ గనము వస్తువులైన మనుష్యులైనను. వాడుకబట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు, వాడుకబట్టి పుట్టెడిని వస్తువులింతకు ముందు, ఇప్పుడు వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు చూచిన ఎంత చిత్రమో. సాగర ఘోష కావ్యంలో ఈ గూడ్స్ యూటిలైజేషన్ గురించి నేను రాసిన పద్యం ఇది. వాడడం తోసేయడం అలవాటైపోయి తల్లిదండ్రులు కూడా వాడుకున్నాం తోసేస్తున్నాం. పెన్ వాడుకున్నాం తోసేసాం, బండి వాడుకున్నాం తోసేసాం, ఒక వస్తువు వాడుకున్నాం తోసేసాం, అయిపోయింది. రీఫిల్లింగ్ అనేది లేదండి, చాలా వస్తువుల్లో రీఫిల్లింగ్ లేదు, మార్చేయడమే. మీరు ఎలక్ట్రానిక్ యంత్రాలు గమనించండి, ఇప్పుడు వస్తున్నవి మైక్రోవేవ్ సహా మార్పేనండి, రిపేర్ లేదండి అక్కడ. ఆ రిపేర్లు మనకు తెలియవండి. ఒకవేళ రిపేర్కి పిలిస్తే అసలు వస్తువు 4,000 అయితే రిపేర్ 6,000 అండి. కొన్న వస్తువులన్నీ ఎంత పైగా ఎలక్ట్రానిక్స్ అండి, పని చేయవండి అంటే తోసేయి. ఎన్ని వస్తువులు కొంటాం, పైగా ఈ కొనడం వల్ల మనకి డబ్బు దండగే కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు మీరు తేలిగ్గా గ్రహించగలరు, ఎలక్ట్రానిక్ చెత్త పర్వతాల్లో పేరుకుంటోంది, బయట పర్వతాల్లో పేరుకుంటోంది. అది ఎంత వినాశకరమో తెలుసా. అమెరికా వాడు చాలా తెలివైన వాడు చేస్తున్న మోసం ఏంటో తెలుసా. వాడు వాడిన టిష్యూ పేపర్ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ చెత్త వరకు సముద్రంలో పోస్తున్నాడు అమ్మవాడు పట్టుకొచ్చి. ఏ సముద్రమో తెలుసా, కడుపు ఉడికిపోతుంది. హిందూ మహాసముద్రంలో పోస్తున్నాడు ఆ దుర్మార్గుడు, హిందూ మహాసముద్రంలో పోస్తున్నాడు. వాడి దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో పోసుకోవచ్చు కదా, పోసుకోడండి, డబ్బున్నవాడు. ప్రధానమంత్రులకు స్వాగతాలు చెబుతారు, ఇక్కడికి వస్తే శుభ్రంగా మెక్కి తింటారు, దేశానికి మాత్రం అపకారం చేస్తారు. హిందూ మహాసముద్రం లోకువ, ఎందుకంటే ఇక్కడ సరైన కాపలా ఉండదు. పోసేయి పెద్ద ఓడొస్తుంది, ఎందుకు వచ్చిందో తెలియదు, నెలలాళ్ళు ఉంటుంది, కింద నుంచి మొత్తం జారిచేస్తుంది, వెళ్ళిపోతుంది ఖాళీగా. పైగా అమెరికాలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువ, పేపర్ వాడకం కూడా ఎక్కువే. ప్రతి దానికి కాగితం వాడతారు, నాకు మంట ఎత్తిపోతుంది చూస్తే. ప్రతిదానికి వాడాలా అండి? నేను చెబుతున్నా, ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరు అర్థం చేసుకున్నా మంచిదే. నేను హోటల్కి వెడితే ఎక్కడా కాగితాలు వాడనమ్మా. ఖచ్చితంగా ప్యాంట్ వేసుకుంటే జేబు రుమాలు ఉంటుంది, లేకపోతే ఈ కండువ ఉంటుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. నేను దీనికే తుడుచుకుంటాను, ఏం పర్వాలేదు, నేను వాడుకునేదే కదా. అక్కడ పేపర్ నాప్కిన్ దాన్ని మళ్ళీ అలాగా ఒక ఇడ్లీకి ఒకటి, రెండో ఇడ్లీకి ఒకటి, చట్నీకి ఒకటి, మంచినీళ్ళకి ఒకటి, మూతి మీద ఏదో ఉంది అనగానే ఇంకొకటి, 6 కాగితాలు వాడేవు. ఇక్కడ తిన్నదేమో 6 ఇడ్లీ. ఈ కాగితాలు వాడడం వల్ల మొత్తం చెట్లు కొట్టేస్తున్నారా లేదా? చెట్లు కొట్టేస్తే పర్యావరణం నాశనమైందా లేదా? చెయ్యి గడిగేవాడు లేడు. అక్కడ ఏదో చిన్న బౌలోడు పెడతాడు, అక్కడ నిమ్మకాయ డెప్పోటేసి అందులో చెయ్యి కాదు వేలు కూడా మునగదు. అవతల నీళ్ళు లేవో వెళ్ళి చెయ్యి కడుక్కోలేమా?
అక్కడ గుడ్డతో ఎలాగో మనం తుడుచుకోలేము, 100 మంది తుడుచుకుంటారు. మన జేబులో రుమాలు పెట్టుకుంటే నష్టం ఏంటండి? ఆడవాళ్ళు అయినా సరే ఎంత పెద్ద చీర కట్టినా ఇక్కడ రుమాలు పెట్టలేదామా, మాస్క్ పెట్టలేదా, సెల్ ఫోన్ పట్టుకోలేదా? చీరకు తుడిస్తే చీర పాడవుతుంది. అందుకని వాడే ఈ కాగితాలు వాడే ముక్కుకి, మళ్ళీ ఈ ముక్కుకో కాగితం, ఈ ముక్కుకో కాగితం, 2 కాగితాలు. ఇన్ని రకాలుగా పేపర్ వాడతాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన అమెరికాలో ఉన్న బంధువులు మనకి నేర్పిన విషయం ఇది. వాళ్ళు అక్కడ అన్నిటికీ వాడతారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మొత్తం ఈ చెత్త అంతా సముద్రంలో పారేస్తారు. ఏ సముద్రం? మన సముద్రం, వాళ్ళ సముద్రం కాదు. రేపొద్దున మునిగేదెవరు? మనం. ప్రతి వాడికి ఇండియాలో ఎక్కువ. ఎందుకంటే మన దగ్గర కాపలాలు సరిగ్గా ఉండవు. ఎవరు ట్రాఫిక్ రూల్సే పట్టించుకోం కదా. సముద్రంలో ఏం జరిగిందో ఎవరు పట్టించుకుంటారు? అందుకని మన దేశం గురించి విదేశాల్లో ఉన్న అభిప్రాయం ఇదే. అందుకే నేను బడుగు దేశం అనని మాట పడుదురేలా అన్నా. ఇండియాలో ఎవడు పట్టించుకోడండి. ఎంత అవినీతి అయినా పర్వాలేదు, ఎంత చెత్త అయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, తోసేయండి. చెత్త అంతా ఇండియాకి తోసేయండి. ఇండియాలో ఉండే క్రీమ్ మాత్రం వాళ్ళు లాక్కుంటారండి. ఇక్కడ ఒక గొప్ప డాక్టర్ని, గొప్ప ఇంజనీర్ని, గొప్ప శాస్త్రవేత్తని వాళ్ళు లాక్కెళ్ళిపోతారు లక్షల జీతాలు ఇచ్చి. మనం ఇక్కడ ముష్టెత్తుకోవాలి కూర్చుని ఇక్కడ. అందుకని ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీ చదువులతో పాటు దేశభక్తి చాలా ముఖ్యం. మీరు ఎంత గొప్ప ఇంజనీర్ అయినా సరే, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా సరే, మీ సేవలు భారతదేశానికి మాత్రమే వినియోగపడేలా నిర్ణయించుకోండి. భారతదేశానికి మాత్రమే వినియోగపడాలి. మేము విదేశాలు వెళ్ళం, అక్కడ ఉద్యోగాలు మేము చెయ్యం. ఇక్కడ 10,000 ఇచ్చినా మంచిది, అక్కడ 10 లక్షలు ఇచ్చినా మేము వెళ్ళం అని మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి. అవసరమైతే గరికిపాటి నరసింహారావు గారు చెప్పమన్నారని చెప్పండి. ఆ పాపం అంతా నాకెమ్మనని తీసుకుంటాను నేను. నా దేశం బాగుండాలి, నా దేశం బాగుండాలి. ఇది నా స్వార్థం కాదు, దేశం కోసం, దేశం కోసం. గుంటూరు పక్కన పల్లెటూళ్ళలో వైద్యం లేదండి. గుంటూరు కాలేజీలో చదివిన వాళ్ళంతా విదేశాల్లో ఉంటారండి. ఏ పల్లెటూళ్ళలో ఇక్కడ వైద్యం లేదండి. ఇప్పటికి గిరిజన ప్రాంతాల్లో ప్రసవించాల్సి వస్తే మంచం సవారీ కట్టి తీసుకెడుతున్నారమ్మా ఆడవాళ్ళని భయంకరంగా. ఆ వెళ్ళే వరకు నిలుస్తుంది ఆ ప్రసవం, దారిలో ప్రసవం అయిపోతుంది. వాళ్ళు మనవాళ్లే కదా, వాళ్ళు మన పిల్లల లాంటి వాళ్ళే కదా. సరైన ఆసుపత్రి లేదు. ఏ పల్లెటూళ్ళలో అసలు పబ్లిక్ హెల్త్ సెంటరే లేదు. అన్నిటికీ ప్రభుత్వం అని అనకండి. ఏ ప్రభుత్వం వచ్చి చేసేది ఏం లేదు మనకి. మనం ఏం చేస్తున్నాం? మన ఇక్కడ మెడిసిన్ చేసేస్తాం. గుంటూరులో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలో చేరి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం, అమెరికా వెళ్ళిపోతాం, బ్రిటన్ వెళ్ళిపోతాం, ఇప్పుడు చైనా కూడా వెళ్ళిపోతాం. కరోనా మోసుకొస్తాం అక్కడి నుంచి. పోనీ విదేశాలు వెళ్ళి డాక్టర్ వృత్తులు చేస్తున్న వాళ్ళకి, చదువుకుంటున్న వాళ్ళకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆ దేశం మీదైనా భక్తి ఏడిచిందా? లేదండి. ఉభయభ్రష్టత్వం. కరోనా రాగానే మొత్తం అందరూ నాకు ఇండియాలో ఉండాలనుంది, ఇండియాలోనే చనిపోవాలనుంది. ఎంత దేశభక్తో! అర్జెంటుగా ఇండియాకి వచ్చేసారు. ఈ దేశంలో వ్యాధి పుట్టలేదండి. నా దేశం ఇప్పటికీ పవిత్రం, నా దేశం ఇప్పటికీ స్వచ్ఛం, వ్యాధులు లేని దేశం. విదేశాల వల్ల వ్యాధులు వస్తున్నాయి. కోటీశ్వరుడు ఎలాగోళ్ళ బతుకుతాడండి, కూటికి లేనివాడు ఎలా బతుకుతాడమ్మా? వలసకు వచ్చి ఛత్తీస్గఢ్ నుంచి, ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారే, వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎలా బతుకుతారు? మాటిమాటికి గెంటేస్తే దేశం ఆలోచించవలసింది పేదవాళ్ళ గురించా, సంపన్నుల గురించా? ఇది మన నిర్ణయం మీద ఉంది. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏం రాని, ఉద్యోగం రాని, రాకపోని, ఎంత జీతం రాని, దయచేసి ఇక్కడే ఉండండి. ఇప్పుడు నేను దయచేసి వాడుతున్నా, నా దేశం కోసం వాడుతున్నా. మీరు చిన్నపిల్లలైనా నేను దయచేసి వాడుతున్నా, నా దేశం కోసం వాడుతున్నా. ఇక్కడే ఉంటాను. మీ అమ్మా నాన్నకే చెప్పండి, నేను వెళ్ళను, విదేశాలు వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, కలో గంజో తింటా, ఇక్కడే ఉంటా, ఈ దేశానికే సేవ చేస్తా అని ఒక్క ప్రతిజ్ఞ నిర్ణయం మీరు తీసుకోగలిగితే నా జీవితం ధన్యమైనట్టు లెక్క, ఈ కాలేజీ ధన్యమైనట్టు లెక్క. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. అప్పుడు మంచి ఇంజనీర్లు, నైతిక విలువలు కలిగిన ఇంజనీర్లు, మానవత్వం కలిగిన ఇంజనీర్లు మనకు దొరుకుతారు. ఎంత బాగుంటుంది! అంతిమంగా మనం నేర్చుకోవలసింది ఒక్క మాటే. 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటా ఆ మాట చెప్పి. ఏన్షియంట్ టెక్నాలజీ క్లబ్ కదా. ఏన్షియంట్ కాలంలో చాలా టెక్నాలజీ ఉందమ్మా. మోడర్న్ టెక్నాలజీ దాన్ని మించిపోయింది, అభ్యంతరం ఏం లేదు. మన పూర్వులు, మన ఋషులు కనిపెట్టినటువంటి టెక్నాలజీ చాలా ఉంది. అది మంత్రశక్తి. తర్వాత తంత్రశక్తి అయింది ద్వాపర యుగంలో యజ్ఞాల రూపంలో. ఇప్పుడు యంత్రశక్తి రూపంలో వస్తుంది. 3 శక్తులు ఎందుకు ఉంటాయి అంటే, మీరు కెమిస్ట్రీ చదువుకున్న విద్యార్థులే కదా. పదార్థానికి 3 దశలు ఉంటాయి: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం, అంతకంటే. పదార్థానికి 3 దశలు ఉన్నాయి కదా. ఘనస్థితిలో ఉన్న పదార్థాన్ని ఎప్పుడు యంత్రశక్తి ద్వారానే ఏమన్నా మార్పు చేయాలి. ఈ మైకు ఘనస్థితి,
దీన్ని కదిలించాలంటే నేను ఇలా కదిలించాలి, ఇంకో మార్గం కూర్చో మైకు కదులు అంటే కదలదు, అది చెయ్యి ఉపయోగించాలి, యంత్రశక్తి. కానీ ఈ మైకుని ద్రవస్థితిలోకి మార్చగలిగితే, ఇక్కడ ఉన్న పదార్థాలని ద్రవస్థితిలోకి మార్చగలిగితే, ద్రవరూపంలో దాన్ని ద్రవరూపం అంటే యజ్ఞంలో ఆజ్యం పోస్తారు, నెయ్యి ద్రవరూపం. ఆ ద్రవరూపమైనటువంటి యజ్ఞం ద్వారా ద్రవరూపంలో ఉన్న పదార్థాలని మార్చచ్చు. ఇంకా దాన్ని వాయురూపంలోకి తీసుకెళ్ళగలిగితే మంత్రశక్తితో మార్చచ్చు. ఇదేమీ అసాధ్యం కాదు, కానీ కష్టసాధ్యం. వాయురూపంలోకి తీసుకెళ్ళాలి. వాయురూపం అంటే మంత్రం ఎలాగా? మంత్రజపం చేసేవాళ్ళు ఎవరినైనా గమనించండి, ఊపిరికి జోడించి చేస్తారు జపాన్ని. ఊపిరి పీలుస్తూ నమశివాయ, ఊపిరి వదులుతూ నమశివాయ. దాన్ని సగర్భ జపం అంటారు, యోగశాస్త్రంలో సగర్భ జపం అంటారు. మన లోపలే మనం చేయడం, పైకి ఉచ్చరించాల్సిన పని లేదు అక్కడ. అంటే వాయువుకు జోడించి ఆ మంత్రాన్ని, అప్పుడు ఆ వాయు రూపంలో ఉన్న పదార్థాన్ని మారుస్తుంది, అది ద్రవరూపంలోకి మారుతుంది, అది ఘన రూపంలోకి మారేసరికి ఈ మంత్రజపం చేసేవాడు ఏమి సంకల్పించాడో అది సాక్షాత్కరిస్తుంది. అంచేత ఋషుల తపస్సులు మంత్రశక్తులు పుక్కిటి పురాణాలు కావు, చక్కని నిజాలవి. అప్పుడు ఏన్షియన్ టెక్నాలజీలో దాని ద్వారా సాధించారు, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ సాధించారు. ఎన్ని కనిపెట్టారో తెలుసా? మనుజుని బోలు యంత్రములు, సాగరఘోష కావ్యంలో పద్యం రాశారు. త్వరలో వస్తుంది రోబో టెక్నాలజీ. మన అన్ని హోటల్స్ రోబోలతో నిండిపోతాయి, హాస్టల్స్ అన్నీ రోబోలతో నిండుతాయి, విద్యా వ్యవస్థలో రోబోలు వాడతారు, గవర్నమెంట్ ఆఫీసుల్లో రోబోలు వాడతారు. విపరీతమైన ఖర్చు అవుతుంది, కానీ ప్రయోజనం ఏం జరుగుతుందో నష్టం ఏం జరుగుతుందో కూడా చూడండి. మనుజుని బోలు యంత్రములు మానవ మేధను బోలు చిప్పలున్, జననము చావుగుర్చు కణజాలము, జననము చావుగుర్చు కణజాలము, జాతకమల్ల చెప్పు లాంఛనములు పోగులున్ సకల శస్త్రములున్ కనుగొంద్రుగాని, జాతకమెల్ల చెప్పు లాంఛనములు పోగులున్ సకల శస్త్రములున్ కనుగొంద్రుగాని, ఈ మనుజుడు మానవత్వమున మన్నెడి మంత్రము చెప్పరెవ్వరున్, ఈ మనుజుడు మానవత్వమున మన్నెడి మంత్రము చెప్పరెవ్వరున్. రోబోలు కనిపెడతారు, ఇంకా ప్రమాదకరమైన టెక్నాలజీ రాబోతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు నాకంటే బాగా తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వనాశనం కోసం రాబోతోంది. అపశకునం మాటలు నేను మాట్లాడాలా, పరమసత్యం మాట్లాడబోతున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించకపోతే ప్రపంచం నాశనం కావడం ఖాయం.